हरि ओं श्रीगुरुभ्यो नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रा सुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वायुव्याधिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं श्रीरामं भजे श्यामलं। श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचनः श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं। రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. ఇవాళ మనం ఆహ్, లీలోపాఖ్యానాన్ని పూర్తి చేసుకుంటామండి. దాని తర్వాత అసలు ఆహ్, ఈ లీలోపాఖ్యానం మూలంగా మనకి కలిగే ప్రయోజనం ఏంటి? అంటే ఒక రకంగా ఇది ఫలశ్రుతిలాగా. అంటే దీనికి ఫలశ్రుతి అని మామూలుగా వశిష్ఠ మహర్షి ఏం చెప్పరు. కానీ దీనికి ఫలశ్రుతి అంటే అసలు ఇది వినటం వల్ల ప్రయోజనం ఏంటి? ఇది కూడా వశిష్ఠ మహర్షి రాముల వారికి చెప్తారు. ఆ పాయింట్స్ కవర్ చేసుకుందాము. అయితే ముందరగా మనం క్రితంసారి ఆగినప్పుడు వశిష్ఠ మహర్షిని రాములు వారు అడిగిన ఒక ప్రశ్న దగ్గర ఆగున్నాం మనం. ఆ ప్రశ్న ఏంటి అంటే ఆహ్, బ్రహ్మన్ లోకైః పురస్థస్య గచ్చతో యోగినో నిజం ఆతివాహికతాం దేహః కీదృశోయం విలోక్యతే. మనకి సాధారణంగా 3 రకాల దేహాలుంటాయి అంటారు గదా! ఆది భౌతిక, ఆదిక ఆదివాహిక, ఇంకోటి కారణం. సో, ఈ మూడింటికి అసలు ఈ మూడింటిల్లో ఈ ఆది భౌతిక, ఆతివాహిక అనేటువంటి వాటికి తేడా ఏముంటుంది? ఆది భౌతికం అంటే సారీ అది ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ శరీరం, ఈ దేహం కదా! ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ దేహంలో చైతన్య రూపంగా ఉన్నటువంటిది ఆతివాహికం. అంటే సూక్ష్మ స్వరూపంగా, సూక్ష్మ శరీరంతో ఉన్నటువంటిది ఆతివాహికం కదా! సో, రాముల వారడిగిన ప్రశ్న ఏంటి అంటే, బ్రహ్మజ్ఞ ఆత్మప్రాప్తిని పొందినటువంటి యోగి దేహము ఆతివాహిక భావమునందని ఉండుననియు, ఆది భౌతిక భావమును వీడును అనియు, ఆతివాహిక దేహము కన్నులకు కనపడదు అనియు, నాశరహితమనియు అని వచించియుంటిరి. అయినచో దీనిని జనులు ఎట్లు కాంచగలరు? ఇది ముక్తి సమయమున కూడా ఉండునా? అంటే ఆతివాహిక దేహం ఏదైతే సూక్ష్మ శరీరం అని మనం అంటున్నామో, ఆ సూక్ష్మ శరీరాన్ని జనులు ఎట్లు కాంచగలరు? అలానే దీనిని ఇది ముక్తి సమయంలో కూడా ఉంటుందా? మరి సూక్ష్మం అంటే యాక్చువల్‌గా మనం చెప్పుకున్నాం గదా! సూక్ష్మం అనే మాటకి అర్థం ఏమిటి అంటే చిన్నది అంటే ఎంత చిన్నది? అంటే సూచనప్రాయంగా, సూచనా మాత్రంగా తెలిసేటువంటిది మాత్రమే. అంటే ఏది అయితే ఉన్నది అని అనుకుంటున్నామో, అది సూచనా మాత్రంగా మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడ రాములు వారు అడిగిన ప్రశ్న, ఆత్మప్రాప్తిని పొందినటువంటి యోగి దేహం ఆతివాహిక భావమునందు ఉండును అనియు, అలానే ఆది భౌతిక భావమును వీడును అనియు. ఈ ప్రశ్న మనకి అదేమంత ఇది కాదు. అర్థం చేసుకోలేనటువంటిది కాదు. ఇప్పుడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి ఒక యోగి తనకున్నటువంటి ఈ దేహాత్మ భావాన్ని అంటే ఈ దేహమే ఆత్మ అనేటువంటి భావాన్ని వదిలేసి, ఇది ఈ సమస్తమైనటువంటి సృష్టి అంతా కూడా మిథ్య అనేటువంటి ఒక భావనతో ఉండి, అక్కడ నుంచి ఇదంతా కూడా సూచనాప్రాయంగా మాత్రమే, సూక్ష్మమైనటువంటిది మాత్రమే అనేటువంటిది తెలుసుకొని ఎళ్తారు. ఇదే గదా! సో, ఈ ఆది భౌతికం, ఆతివాహికం అనేటువంటి మా మాటలు ఎక్కడి నుంచో రాలేదివి.
ఒకటే పదార్థాన్ని మనం రకరకాలైనటువంటి పార్శ్వాల్లో చూసి మాట్లాడుకుంటున్నాం అంతే. అయితే ఇప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పేటువంటి సమాధానం ఏంటి అంటే, రామా, స్వప్నంలో పూర్వదేహాన్ని పరిత్యజించకుండా దేహాంతర ప్రాప్తి కలుగుతున్నట్లుగా యోగులకు కూడా ఈ ఆతివాహిక దేహముననే దేహాంతర ప్రాప్తి యొక్క కల్పన జరుగుతున్నది. దేహాంతర ప్రాప్తి పూర్వదేహం వినా సదా ఆతివాహిక దేహేస్మిన్ స్వప్నేష్వివ వినశ్వరి. స్వప్నంలో పూర్వదేహాన్ని అంటే ఇప్పుడు పడుకుని నిద్రపోతున్నాం. ఈ దేహాన్ని ఆ పడుకున్నటువంటి దేహం వదిలేయలేదు గదా! కానీ స్వప్నంలో మరొక దేహంతో ఉన్నట్లుగా మనం అనుభవిస్తున్నాం కదా! అంటే ఈ దేహమే. కానీ ఈ స్వప్నావస్థలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ నాకు వేరే సృష్టి జరుగుతోంది. వేరే కల్పన జరుగుతోంది. ఆ కల్పనలో నేను అనేకానేకమైనటువంటి భావాలను అనుభవిస్తున్నా. అనేకానేకమైనటువంటి ఇతర పాత్రలని నేను చూస్తున్నా. ఆ పాత్రల యొక్క గుణ స్వరూపాలని నేనే ధరిస్తున్నా. ఆ ధరించినటువంటి వాటి యొక్క ఆ పాత్రల అనుభవాలు నావే. కానీ అది ఈ దేహంతో ఉందా? ఈ అతి భౌతికమైనటువంటి దేహంతో ఉందా? లేదు గదా! ఇది అక్కడ నాకు స్వప్నంలో కలిగేటువంటి ఆ దేహం ఏదైతే ఉందో అది ఆతివాహికమైనటువంటిది. ఓకే. అంటే సూచనప్రాయంగా మాత్రమే. కానీ మళ్ళీ దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా అంటే అక్కడ స్వప్నంలో కలిగే ఇప్పుడు మన స్వప్నంలో ఏదైనా వేడి వస్తువు కాలిపోతున్న వస్తువు పట్టుకున్నట్లుగా అనిపించిందనుకోండి. ఆ చెయ్యి నాకు ఆ స్వప్నంలో ఉన్నటువంటి దేహంలోనూ మండుతున్నట్లుగా అనిపిస్తుంది. అలానే భౌతికంగా ఉన్నటువంటి ఈ దేహం మీద కలుగుతున్నట్లుగా అనిపిస్తుంది. కదా! కానీ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి చూసుకుంటే, ఈ దేహం ఒక్క క్షణం అది కూడా ఈ చెయ్యి కాలుతున్నట్లుగా అనిపించినా కూడా, కానీ చెయ్యి కాలిందా? లేదుగా. అంటే ఆ అనుభూతి ఏదైతే ఉన్నదో, ఆ సూక్ష్మ దేహంతో కలిగినటువంటి ఆ అనుభూతి ఏదైతే ఉన్నదో, అది ఈ ఆది భౌతికమైన దేహం అనుభవిస్తున్నట్లుగా కల్పన చేసుకుంటోంది. మరి పైగా ఇక్కడ ఒక మాట కూడా అంటారు. యథాతపే హిమకణః శరద్వ్యోమ్ని సితోంబుదః దృశ్యమానోప్యదృశ్యత్వం ఇత్యేవం యోగి దేహకః. ఎలాగా అంటే ఒక అది మంచి యథాతపే, ఆతపం అంటే ఎండ. బాగా తపించిపోయేటువంటి హ్మ్, బాగా ఏ సూర్యరశ్మి బాగా వేడిగా పడుతున్నప్పుడు కలిగేటువంటి ఆ ఎండ. ఆ ఎండలో హిమకణః, చల్లటి మంచు బొట్టు. అలానే శరత్కాలమున ఆకాశంలో కనబడేటువంటి మేఘం క్షణికాలైపోయినట్లుగా అంటే ఆ ఎండలో అంత చల్లటి హిమకణం ఒక్క క్షణంలో అలా కారిగిపోయి ఆవిరైపోతుంది. ఇప్పుడు ఆ హిమకణం యొక్క అస్తిత్వం ఏముంది? అలాగే యోగి యొక్క శరీరం కూడా ఆ దృశ్య వస్తువయ్యే కనిపిస్తున్నది. అంటే ఆ యోగి ఆతి భౌతిక దేహాన్ని వదిలేసి ఆతివాహిక దేహంలోనికి వెళ్ళిపోయినప్పుడు అంటే ఆ భావనతో సమాధి స్థితిలోకి చేరిపోయిన తర్వాత ఆ సమాధి స్థితిలో ఈ దేహి యొక్క అంటే ఆ యోగి యొక్క దేహం ఎలా అనిపిస్తుందట అంటే ఆయనకి ఈ ఈ భౌతికమైనటువంటి ఈ దేహం శూన్యమైపోయింది అన్నట్లుగా కనిపిస్తుంది. అలానే భ్రాంతి మాత్రం తు దేహాత్మా తేషాం తదుపశామ్యతి సత్యబోధేన రజ్జూనాం సర్పబుద్ధిరివాత్మని.
ఇది కేవలం ఒక రజ్జు సర్ప జ్ఞానం అంటాం గదా! తాడులో పాముని చూసినట్లుగా. ఎప్పుడైతే అది తాడు అని తెలిసిందో ఇక పాము మాయమైపోయినట్లుగా, అదృశ్యమైపోయినట్లుగా అంటే ఆ పాము అనేటువంటి భావన దానిలో నుంచి తొలగిపోయినట్లుగా, సత్య జ్ఞానం కలిగిన తరువాత అంటే ఏదైతే అసలు ఉన్నది అనేటువంటి విషయం తెలిసిన తరువాత, ఇక పూర్వదేహం యొక్క దర్శనం కేవలం భ్రాంతి మాత్రమే అయిపోతుంది. అయితే ఇప్పుడు పైగా ఇది కూడా అంటున్నారు. ఇక అసలు ఇక శరీరం అంటే ఏముంది? దాని ఉనికి ఏది? దాని నాశనం ఏమిటి? ఇవన్నీ కూడా అలీకాలే కదా! అలీకం అంటే అసత్యం అని. అంటే లేనిది అని. అప్పుడు ఇక ఉండవలసినది ఏదున్నది? అజ్ఞానం అనేది పూర్తిగా తొలగిపోయింది కదా! అంటే ఆ రజ్జు సర్ప జ్ఞానంలో అది రజ్జువు అని అంటే తాడు అని తెలిసిన తరువాత, అందులో కలిగినటువంటి నాకు ఆ భ్రాంతి ఏదైతే ఉందో అది పోయిన తర్వాత ఇంకా మిగిలింది ఏముంది? అంటే అది తాడు అనేటువంటి భావనే గదా! ఇక దాని గురించి ఇంక దేని గురించి విచారించాలి? అంటే ఈ ఆతి భౌతికమైనటువంటి ఆ భ్రాంతి తొలగిపోయిన తర్వాత ఆది వాహిక దేహం అంటే అజ్ఞానమాత్రంగా దర్శించబడేటువంటి ఆ వాహిక దేహం మాత్రమే మిగిలి ఉంటుంది. అంటే కేవలం ఆ ఆత్మజ్ఞానం ఆత్మ మాత్రమే ఉంటుంది అనైతే ఇక్కడ రాములు వారు మరొక ప్రశ్న ఇస్తున్నారు. మరి ఆతివాహికతామేతి ఆది భౌతిక ఏవ కిం ఉదాన్య ఇతి మే బ్రూహి ఏనోహ్య ఇవ భోః ప్రభోః. అంటే మరి ఇక్కడ రాములు వారు అడిగిన ప్రశ్న ఇంతవరకు మనం మాట్లాడుకున్న ప్రశ్నలకే, ఇంతవరకు మనం చెప్పుకున్న సమాధానాలకి సంబంధించి మళ్ళీ దానికి అనుగుణంగా ఇంకొక ప్రశ్న వేస్తున్నారు. అయితే దానికి వశిష్ఠ మహర్షి ఏం చెప్తారో విందాం. అయితే అసలు ప్రశ్న ఏంటి? అంటే యోగుల యొక్క ఆది భౌతికమైనటువంటి దేహమే యోగ బలమున ఆతివాహికమనిపిస్తూ ఉన్నదా? లేక అది వేరుగా కలుగుచూ ఉన్నదా? అంటే ఈ 2 ఒక్కటేనా? లేకపోతే 2 వేరు వేరా? ఆది భౌతిక దేహం, ఆతివాహిక దేహం. ఈ 2 ఒకటేనా? లేకపోతే 2 వేరు వేరా? అది గూడా 2 ఒకటే అని ఎలా అనిపిస్తోంది అంటే, ఈ ఆది భౌతికమైనటువంటి దేహమే ఈ యోగ బలంలో అంటే సాధనా బలంగా గాని, లేకపోతే సమాధి బలంగా గాని ఏదైనా అది ఆతివాహికం అయిపోతోందా? అంటే అప్పుడు వశిష్ఠ మహర్షి కొంచెం రాముల వారిని కోప్పడతారు. "నీకిన్ని సార్లు చెప్తున్నాను. నీకింకా మనసుకి పట్టట్లేదేంటి? హ్మ్. నువ్వెందుకు గ్రహించలేకపోతున్నావు? ఉన్నది ఏదైతే జ్ఞానపరంగా, ఆత్మపరంగా ఉన్నదో అదొక్కటే. రెండవది లేదు అని చెప్తున్నాను కదా! మళ్ళీ ఇంక అది భౌతికం అంటావేమిటి? బహుశో హ్యుక్తమేతత్తే న గృహ్ణాసి కిముత్తమ ఆతివాహిక ఏవాస్తి నాస్త్యేవే నాస్త్యేవేహాహతి భౌతికః. ఆది భౌతికం అనేది లేదు రామా! ఉన్నది ఒక్కటే. ఇన్ని సార్లుగా చెప్తున్నా నీ మనసుకెందుకు గ్రహించలేకపోతున్నావు? ఎందుకు పట్టుకోలేకపోతున్నావు? పైగా మరి ఈ శరీర భ్రాంతి ఎలా కలుగుతుంది అనంటావా? కేవలం అజ్ఞానం మూలంగా మాత్రమే. ఎప్పుడైతే ఈ అజ్ఞానపు పొర తొలగిపోతుందో, ఆ తొలగిపోయిన పొరని తరువాత నువ్వు చూసేటువంటి అసలు వస్తువు ఏదైతే ఉందో, వాస్తవమైన, సత్యమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో, అది మాత్రమే ఆతివాహికం. ఆతివాహికమైనటువంటి బుద్ధి. అది నీకెప్పుడు కలుగుతుంది? అంటే నీ ముందర ఉన్నటువంటి ఆతివాహికం, ఆతి భౌతికం అనేటువంటి భేద దృష్టి ఏదైతే ఉందో అది తొలగిపోవాలి. ఆతి భౌతికం అనేది లేదు.
ఇప్పుడు కల నుంచి మేలుకొంటావు కదా! కల నుంచి మేలుకొన్న తర్వాత, ఆ కలలో నీకు అనిపించినటువంటి భావాలు ఆ కలలోనే సమసిపోతాయి. అంటే ఆ గుర్తులు నీకు గుర్తుండొచ్చు. కానీ ఆ కలలో నువ్వు ఆ సమయంలో అనుభవించినవేవైతే ఉన్నాయో అవి ఆ కల్లోనే ఎళ్ళిపోయినాయి. అలా అని ఆతివాహికమైనటువంటి జ్ఞానం అంటే ఎప్పుడైతే ఆది భౌతికం అనేది లేదు, అది కేవలం భ్రమ, అది మిథ్య అనేటువంటి భావన కలిగిన తరువాత, ఆతివాహికం ఒక్కటే వస్తువున్నది, అసలైన వస్తువున్నది అనేటువంటి విషయం తెలిసిన తర్వాత, ఇక ఈ దేహం, ఈ శరీరం, ఈ ప్రపంచం, నా చుట్టుపక్కల ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, లేకపోతే ఆహ్ నేను అనుభవిస్తున్నాను. ఈ ప్ర ఈ ఈ ప్రపంచాన ఉన్నటువంటి ఈ భౌతికమైన వస్తువులు నేను అనుభవిస్తున్నాను అనేటువంటి ఈ ఆలోచనలు ఇవన్నీ గూడా సమసిపోయిన తర్వాత ఏదైతే ఉందో అది నీకు ఆతివాహికమైనటువంటి బుద్ధి మాత్రమే. ఇప్పుడు మనం కలలో ఎప్పుడైనా కల కంటున్నాము. ఆ కలలో ఏదో పెద్ద ప్రమాదం జరిగింది. అయితే ఏదో కారు నడుపుకుంటూ వెళ్తున్నాను. ఏదో లారీ వచ్చి గుద్దేసింది. ఆ లారీ గుద్దేసిన తర్వాత ఆ లారీలో అక్కడ పెద్ద ప్రమాదం అయిపోయింది. అందులో నేను చచ్చిపోయా. కానీ ఎప్పుడైతే ఇది కలే అన్న విషయం తెలిసిన తర్వాత హమ్మయ్య! అనేటువంటి ఒక భావన కలుగుతుంది కదా మనలో. అది అంటే ఇది కలే అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఆ కలలో ఉన్నటువంటి ఇది భ్రాంతి అనేది తొలగిపోయిన తర్వాత నాకు ఎటువంటి సుఖం కలుగుతుందో, అటువంటి సుఖం నీకు ఆది భౌతికమైనటువంటి దేహం ఇది శూన్యమైనటువంటిది, ఇది మిథ్య, ఇది భ్రమ ఇట్లాంటివన్నింటి కలిగిన తర్వాత, అప్పుడు కలిగేటువంటి సుఖం రామా ఆతివాహికమైనటువంటి జ్ఞానోదయం. ఇది పైగా ఈ స్వప్నంలో నేను సంకల్పమయుడిని అనే స్మృతి కలిగిన తర్వాత అంటే ఇప్పుడు ఇది ఒక్కొక్కసారి మనం కలలో నేను ఎగురుతూ ఉంటాను. నాకు రెక్కలు మొలుస్తాయి. ఆ రెక్కలు మొలిచిన తర్వాత నేను ఎగురుతూ ఉంటా. ఇది ఎక్కడ జరుగుతుంది? కలలో కదా! అంటే నాకు రెక్కలు మొలిచి, ఆ రెక్కలు నాకు ఎగరటానికి అనువుగా ఉన్నాయి అనేటువంటి ఆలోచన నాకు అంటే ఆ సంకల్పం ఎవరు చేశారు? రెక్కలు మొలవాలి. ఆ మొలిచిన రెక్కలతో ఈ దేహంతో నేను ఎగరాలి ఆకాశంలో అనేటువంటి ఆలోచన ఎవరు చేశారు? ఆ సంకల్పం. అంటే ఆ సంకల్పం చేసిన నేనైతే ఎవరైతే ఉన్నానో ఇది తర్వాత నాకు ఆ ప్రాప్తించినటువంటి ఆలోచన, ఆ దేహం అదంతా గూడా సంకల్పమాత్ర దేహమే గదా! అంటే ఇది నాకు సంకల్పమాత్రమైనటువంటి దేహం మాత్రమే అనేటువంటి స్మృతి కలిగిన తర్వాత ఇక నేను ఏమైనా చేయగలను కదా! అంటే నా సంకల్పంలో, నా ఊహలో నేనేదైనా చేయొచ్చు. ఆకాశంలో ఎగరొచ్చు. సముద్రంలో అగాధంలో ఎక్కడో మారియానా ట్రెంచ్ లోపల నేను చక్కగా హ్మ్. బతకచ్చు. పెద్ద మంచి ఇల్లు కట్టుకొని. ఎక్కడో కొండ అంచు మీద నేను నిలబడి పైనుంచి లోయలోకి దూకొచ్చు. ఏదైనా చేయొచ్చు కదా! అంటే ఈ ఒక్క క్షణంలో ఇప్పుడు నా మనస్సులోకి 3 ఆలోచనలొచ్చేసి నేను ఆ 3 ఆలోచనలని నేను అనుభవిస్తున్నట్లుగా నాకు కలిగిందా లేదా భావన? అంటే ఈ ఈ సంకల్పమాత్రంగానే ఏర్పడినటువంటి ఈ ఆలోచనలో నుంచి అంటే ఈ ఆలోచనలో నుంచి ఏర్పడినటువంటి ఈ సంకల్పంలో నుంచి నేను ఇంత అనుభూతిని పొందగలిగాను గదా! ఈ అనుభూతి ఇది కేవలం సంకల్పమాత్రంగానే ఉంది అనేటువంటి ఆలోచన కలిగిన తర్వాత ఇక నాకు దేని గురించి విచారం? ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాము. ఇది నాకు కేవలం ఒక సంకల్ప మాత్రానుభూతి మాత్రమే.
అంటే ఈ నేను చూస్తున్నటువంటి చుట్టూ ఈ ప్రపంచం, అందులో కలిగేటువంటి ఆహ్, అదేంటి ఆకార వికారాలు ఏవైనా కావచ్చు. అలాగే లేకపోతే సుఖదుఖాలు, కష్టాలు, బాధలు లేదంటే గనక సంతోషాలు. ఇవన్నీ కూడా కేవలం ఒక సంకల్ప మాత్రంగా మాత్రమే ఉన్నవి. అంటే ఒక సంకల్పం మూలంగానే ఏర్పడినవి అని ఒక విషయం బోధపడిన తర్వాత, ఆ సంకల్పం సమసిపోయిన తర్వాత అంటే ఆ అనుభూతిని అనుభవించిన తర్వాత, ఇది కేవలం ఇంక అనవసరమైంది గదా! ఇది నాకు అనేటువంటి ఆ విషయం తెలిసిన తర్వాత, ఇక దాని వైపు నేను వెళ్తానా? అంటే ఆ అనుభూతి ఏదైతే ఉన్నదో, ఆ అనుభూతిని నేను అనుభవించేసిన తరువాత, ఇక దాని వైపు నాకు ఆకర్షణ ఉంటుందా? పూర్తిగా అనుభవించేసిన తర్వాత. ఉండదు గదా! అలాగే ఈ జ్ఞానులు అనేటటువంటి వారు అంటే ఎవరైతే ఈ సాధన వైపు ఆత్మజ్ఞానం సాధించాలి అనేటువంటి ఒక ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత, వాళ్ళకి కలిగేటువంటి ఆ స్మృతి ఏదైతే ఉందో, నేను సంకల్ప మాత్రాన్ని మాత్రమే అనేటువంటి స్మృతి ఏదైతే కలిగిందో, అప్పుడు ఇక వాళ్ళకి ఈ స్థూల దేహానుభవం కూడా ఒక భ్రాంతి అయిపోతుంది గదా! ఒక్కసారి ఆలోచించండి. ఇది కేవలం ఇప్పుడు మనం ఉన్నామండి. రైట్. నేను ఏదో ఒక పెద్ద కంపెనీ పెట్టేసేసి అంటే ఒక సంకల్పం చేసుకుంటున్నాననుకోండి. ఒక పెద్ద కంపెనీ పెట్టేసి లక్షలు, లక్షలు, కోట్ల, కోట్లు ఆర్జించేసేసి నేను ఈ ఉదాహరణ ఎందుకు తీసుకున్నానంటే మన సాధారణంగా అదే ఆలోచనలో ఉంటాం కాబట్టి అందరం సాధారణంగా. ఇది అక్కర్లేదు నాకు అనేటువంటి ఆలోచన మనకెప్పుడు కలగదు. డబ్బులు అనేవి కదా! సో, ఎప్పుడైతే నాకు నా సంకల్పం ప్రకారం ఇదంతా కలిగేసిందో, నేను కోడాను కోట్ల డబ్బులు సంపాదించేసిన తర్వాత, ఇంకా ఆ డబ్బుల మీద నాకు మమకారం ఉంటుందా? ఉండదు గదా! అప్పుడు నాకు కలిగినటువంటి ఆ అనుభూతి ఏదైతే ఉందో, ఎక్కడ ఏమైపోయింది మరి? అంతకు మునుపు నాకున్నటువంటి ఆ కోరిక, ఆ సంకల్పం ఇవన్నీ కూడా తీరిపోయిన తర్వాత ఏమైపోయింది ఇప్పుడు నాకు అనుభూతి? ఎందుకు దాని వైపు నేను ఆకర్షింపబడలేకపోతున్నాను? అయిపోయింది. ఎందుకంటే అది కేవలం ఇది ఒక మిథ్య అనేటువంటి ఒక ఆలోచన కలిగిన తరువాత, ఇంక దాని వైపు నా మనసు ఆకర్షింపబడదు కదా! అంటే ఎప్పుడైతే ఈ భ్రాంతి అనేది తొలగిపోతుందో, ఇక ఆ సమయంలో నీకంటూ దుఃఖాలన్నీవి కూడా తొలగిపోతాయి. భ్రాంతిరేవ మియం భాతి రజ్వామివ భుజంగత కిం నష్టమస్యాం నష్టాయాం జాతాయాం కిం ప్రజాయతే. రామా తాటి తాడులో పాము కనబడటం అనేది ఒక భ్రమ అని తెలిసిన తరువాత నీకు ఎటువంటి భావన కలిగిందో, ఆ భావన ఈ స్థూల దేహం కూడా ఒక భ్రాంతి అనేది విషయం తెలిసిన తర్వాత కలుగుతుంది. ఈ భ్రాంతి తొలగిపోయిన తర్వాత ఉన్న దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఈ భ్రాంతి నుంచి భయాలు ఏర్పడినాయి. ఈ భ్రాంతి నుంచి దుఃఖాలు ఏర్పడినాయి. ఇంకా మరి అన్నీ తెలిసిన తర్వాత ఇది భ్రాంతిరా అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఆ భ్రాంతిని వదిలించుకోవడం ఎంత కష్టమని మనకి కదా! ఇది భ్రాంతి అనే విషయం తెలిసిన తర్వాత దాన్ని వదిలించుకోవడం నాకేం కష్టం. అయితే అది భ్రాంతి అని తెలుసుకోవడమే కష్టం. తెలుసుకున్న తర్వాత ఏముంది? కదా! అది తెలుసుకోవడం ఎట్లా మరి?
అది భ్రాంతి, భ్రాంతి అది ఇప్పుడు వశిష్ఠ మహర్షి రాముల వారికి ఇంత చెప్తున్నారు. ఇది భ్రాంతి రామా, ఇది ఆదిభౌతికం, అతివాహికం రామా, ఇవేవి లేవు రామా, ఇది సంకల్ప మాత్ర శరీరం రామా, ఇది ఎవరో సంకల్పం చేసుకుంటేనే పుట్టింది రామా, లేకపోతే ఎవరో సంకల్పం చేసుకుంటేనే ఎవరో రాజ్యం మీద విజయాలు సాధించారు రామా. ఆ తర్వాత ఏముంది రాము? రైట్? ఏముంది? అంటే అది నా అంతట నేను అనుభూతి చెందాలి. అందుకనే మనకి చెప్తారు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. నువ్వు బ్రహ్మాన్ని తెలుసుకుంటే బ్రహ్మమవుతావు. అంటే అది పైగా ఇదంతా అనుభవైక వైద్యం. ఎవరికి వారుగా తెలుసుకోవాల్సింది కానీ, ఇది ఆఖరికి వశిష్ఠ మహర్షి రాముల వారికి చెప్పినప్పుడు కూడా, రాములు వారు దాన్ని అనుభూతి చెందిన తరువాతనే ఆయనకి తెలిసింది. అందుకనే రాములు వారు ఇన్ని ప్రశ్నలేస్తారు. మనకి ఆహ్, నిర్వాణ షట్కంలో పూర్వార్ధం చివరికొచ్చేటప్పటికి రాములు వారు ఒక తపస్సమాధి స్థితిలోకెళ్ళిపోతారు. ఆ తపస్సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన తరువాత, అక్కడ రాముల వారిని మళ్ళీ విశ్వామిత్రుల వారొచ్చి వశిష్ఠ మహర్షికి చెప్తారు. ఇదిగో రాముడు స స స తపస్సమాధి స్థితిలోకెళ్ళిపోయాడు. ఆయన్ని లేపిప్పుడు నా పని కావాలి అని జెప్తారు. అప్పుడు వశిష్ఠ మహర్షి వచ్చి ఆయన్ని లేపుతారు. కాకపోతే ఏంటంటే, ఇక్కడ గూడా అంటే రాముల వారు తనంతట తానుగా తెలుసుకున్న తర్వాత ఏర్పడినటువంటి జ్ఞానం ఇది. ఆయనకి. అయితే ఈ ప్రక్రియ అంతా కూడా రాముల వారికి జరుగుతున్నటువంటి ఒక సాధన. అంటే ఇప్పుడు ఒక వజ్రం ఉంటుందండి. వజ్రాన్ని మనం ఎంతగా సానబెడతామో అంటే ఆ సానబెట్టేటప్పుడు ఏం చేస్తారు? మరొక వజ్రం మీద పెట్టి రుద్దుతూ ఉంటారు. అంటే పాలిషింగ్ చేయటం గాని, ఇవన్నీ చేయటం గాని చేస్తారు. పైగా ఆ వజ్రం ఇంకొక వజ్రంతో కోస్తూ ఉంటారు. కోసిన తరువాత అప్పుడు ఆ పాలిషింగ్ అంతా అయిన తరువాత వజ్రం మెరుస్తుంది. రాములు వారు పుట్టినప్పుడు వజ్రం. కానీ ఆ వజ్రానికి సంబంధించినటువంటి పాలిషింగ్ ఇదంతా. ఈ యోగ వశిష్టం ఇదంతా గూడా. ఆహ్, ఆహ్, ఆ పాలిషింగ్ ప్రక్రియ అంతా అయిన తరువాత మనకి రాములు వారు దర్శనమిస్తారు. అసలైన రాములు వారు. అంటే ఇక్కడ రాములు వారికి సంబంధించినటువంటి ఆ జ్ఞానం, విద్య నేర్పించటం ఒక గురువు చెయ్యి పట్టుకొని ఎందుకని ఇక్కడ మనం చూసామంటే రాములు వారిని గురువుగారు కోప్పడుతూ ఉంటారు గూడా. నీకిన్ని సార్లు చెప్తున్నా నీకు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అని. మందలిస్తారు. అంటే ఇదంతా కూడా మనకి చెప్తున్నట్లుగా. అంటే మనలో ఏర్పడేటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ సందేహాలు ఏవైతే ఉన్నాయో, ఆ సందేహాలన్నింటిని కూడా ఇది మనల్ని ఆహ్, ఒక మనకి మనం చేసుకుంటున్నటువంటి ఒక సానబెట్టుకోవడం. మనల్ని మనం సానబెట్టుకోవడం. ఎవ్ ఎ ఎలా ఎలా సానబెడుతున్నారు? మనల్ని మనం సానబెట్టి ఎక్కడ పెట్టుకుంటున్నాం అంటే, ఇదిగో ఈ యోగ వాసిష్టం అనేటువంటి ఒక జ్ఞానం ద్వారా నేర్చుకుందాం అనేటువంటి ఆ సాధన ద్వారా మనకు మనం పెట్టుకుంటాం. సరే. ఇప్పుడు మళ్ళా రాముల వారు ఇందాక అన్నారు గదా! అంటే వశిష్ఠ మహర్షి చెప్పారు గదా! రామా నీ సంకల్పమాత్రమైనటువంటి దేహం అనేటువంటి జ్ఞానం కలిగిన తర్వాత ఈ భ్రాంతి సమసిపోతుంది అనే విషయంతో చెప్తారు కదా! అప్పుడు రాముల వారు మళ్ళీ ప్రశ్న ఏస్తున్నారు. ఏమనంటే, "అనంతరం యే వాస్తవ్యా లీలాం పశ్యంతి తే యది తత్ సత్య సంకల్పతయా బుధ్యంతే కిమతః ప్రభోః" మరి ఈ లీల, జ్ఞప్తిదేవి వీళ్ళందరూ గూడా ఆ పద్ముని అంతఃపురానికి వెళ్లారు అని చెప్పారు గదా! వాళ్ళు సూక్ష్మదేహంతో, ఆతివాహికమైనటువంటి దేహంతో వెళ్లారని చెప్పారు గదా! మరి ఆహ్, అక్కడ ఆ అంతఃపురంలోకి వెళ్ళినటువంటి ప్రబుద్ధ లీల అంటే మొదటి లీల ఎవరైతే ఉందో, ఆమె సంకల్పేచ్ఛ వలన అచ్చటి వాళ్ళు చూడగలుగుతారు కదా! మళ్ళీ చూసి ఏమనుకుంటారు ఆవిడ్ని? అంటే మొదటి ఆహ్, వృత్తాంతంలో లీలాదేవి వ మొట్టమొదటగా వశిష్ఠ మహర్షి, అరుంధతి ఎవరైతే పూర్వ జన్మలో బ్రాహ్మణులున్నారో, ఏ వశిష్ఠ మహర్షి యొక్క సంకల్పం మూలంగా ఆయన భావనలో కలిగినటువంటి పద్మరాజు అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఆయన, ఆయన యొక్క
ఆ ఆకాశంలోని అంటే ఆయన ఇంటిలోకి వెళ్లి చూసినప్పుడు అక్కడ ఆ ప్రబుద్ధ లీలని చూసి అక్కడ ఆ వశిష్ఠ మహర్షి యొక్క పెద్ద కుమారుడైనటువంటి జ్యేష్ఠ శర్మ వీళ్ళిద్దరిని చూసి వాళ్ళిద్దరి పాదాల మీద పడి నమస్కారాలు పెట్టుకుని మీరెవరో వనదేవతల్లాగా ఉన్నారు అని చాలా స్తుతి చేస్తారు కదా! మరి రాముల వారికి వచ్చి కలిగినటువంటి సందేహం ఏంటంటే, మరి వీళ్ళిద్దరూ అతివాహిక దేహంతోనే వెళ్లారు గదా! మళ్ళీ అక్కడ కూడా వాళ్ళు అదే అతివాహిక దేహంతోనే వెళ్లారు. ఇక్కడ అతివాహక దేహంతోనే వెళ్లారు. అయితే అక్కడ వాళ్ళెలా చూసారు? ఇక్కడ వీళ్ళని చూసి ఒకవేళ చూడగలుగుతారా? చూస్తే ఏమనుకుంటారు? చూడగలిగారా? లేకపోతే ఒకవేళ చూసుంటే ఏమనుకున్నారు? బేసిక్‌గా. ఇది కథ కాబట్టి పాస్ట్ టెన్స్‌లో జరుగుతుంది కాబట్టి. చూడగలిగారా? ఒకవేళ చూసుంటే ఏమనుకున్నారు? "ఏముంది రామా" వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. "ఏముంది రామా" ఒకవేళ ఆవిడ చూడాలి, తనని చూడాలి అనేటువంటి ఆ సంకల్పం గనక ఆవిడకి కలిగుంటే, వాళ్ళు చూస్తారు. ఆ సంకల్పం ఆవిడకి లేదు. వాళ్ళు చూడలేరు. ఒకవేళ ఆ సంకల్పం కలిగినా, వాళ్ళు చూసారు అంటే ఏమనుకుంటారు? వీళ్ళు మా రాణే అనుకుంటారు. అంతకు మించి ఏమైనా ఉందా? హ్మ్. అలా అన్నప్పుడు మళ్ళీ రాముల వారు మళ్ళీ ప్రశ్న అడుగుతున్నారు. అయితే రాముల వారు అడుగుతున్నారు. భగవన్ స్వప్నశిఖరీ ప్రబోధే క్వేవ గచ్చతి ఇతి మే సంశయం ఛింది శరదభ్రమివానలః. భగవంతుడా! ఓ భగవన్! స్వప్నంలో చూడబడినటువంటి పర్వతం నిద్ర నుంచి మేలుకొనిన పిమ్మట ఎచ్చటికి పోవుచున్నదో వచించి, వాయువు శరత్కాల మేఘాన్ని ఎలా పోగొట్టి మరలా అచ్చమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి సూర్యకాంతిని ఎలా ప్రసరింపజేస్తుందో ఆ వాయువు, అలా మీరు నా సందేహాన్ని పోగొట్టండి. ఏంటా సందేహం? నిద్ర నుంచి మేలుకున్న తర్వాత, ఆ నిద్రలో నాకు కనిపించినటువంటి పర్వతం ఏమైపోయిందిప్పుడు? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ఇది వశిష్ఠ మహర్షి ఏం చెప్పారో తర్వాత చెప్పుకుందాం. ఒక్కసారి మీరు ఆలోచించండి. రాములు వారు అడిగిన ప్రశ్న, నిద్ర నుంచి నేను మేలుకొన్నాను. ఆ నిద్రలో నేను ఏవేవో చూశాను కదా! ఇప్పుడు ఆ నిద్ర చూసినవన్నీ గూడా ఏమైపోయినాయి? రమణి గారు, గంగాధర్ గారు, పాపాయ్, మణి గారు. మనందరికీ కలలొస్తాయి. ఆ కలల్లో ఏవేవో కనిపిస్తాయి. ఆ కల నుంచి మేల్కొంటాం. మేల్కొన్న కలను ఇప్పుడు మేల్కొన్న తర్వాత ఆ కలలో చూసినవన్నీ ఏమైపోయినాయి? అంటే ఈదర్ అవి ఒక మెమరీ కింద నిక్షిప్తమవుతాయి మైండ్‌లో. హ్మ్. ఆర్ మేబీ అవ్వబోయేవి ముందు మనం ఇమాజిన్ చేసుకుంటామా? అది అర్థం ఐ థింక్ నేను ఇంకా ఆ! కన్‌ఫ్యూజ్ యాహ్! యాహ్! అయినట్టున్నాను. తప్పకుండా. ఆలోచించండి. హ్మ్. 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 కరెక్టే. మీరన్నది చాలా కరెక్టే. మీరు మెమరీ అనేది ఎక్కడుందిప్పుడు? మెమరీ అదే అని మనం ఇంకోటేమంటాం? మన కల్పనే కదా! మనం అహా! ఊహిస్తున్నాం. కరెక్ట్ కల్పన. ఆ కల్పన ఏమిటి? ఒక 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 ఆలోచన అంటే ఒక మెమరీ అంటే ఒక ఒక అనుభూతా హ్మ్. ఏమనొచ్చు? హ్మ్. హ్మ్. ఆ అనుభూతి ఎక్కడ నిక్షిప్తం అవుతోంది? హ్మ్. మన మనస్సు మన అంటే ఆలోచన బుద్ధి హ్మ్. లేకపోతే కరెక్ట్. యాహ్! ఏదైనా రైట్. బుద్ధి. ఆ బుద్ధి అనేది ఏమిటది? బుద్ధిని చూపించండి అంటే చూపించగలరా? హ్మ్. చూపించలేం. అంటే ఏమిటది? అదొక ఊహ అంటే అది ఎలా చెప్పాలి? అది ఒక సూక్ష్మ శరీరం లాంటిది. ఆ! పోనీ సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరానికి ఏముంటుంది? ఇప్పుడు సూక్ష్మ శరీరం అంటే ఏమిటి?
అంటే దానికి ఎటువంటి ఆకార వికారాలు ఉండవు. అది అది దానికి అదే అంటారు కదా! మనకు భగవద్గీత చెప్పినప్పుడు దానికి చావు లేదు, పుట్టుక ఆ, లేదు. దాన్ని ఆహ్, దాన్ని ఆ! ఏమంటాం మనం? హ్మ్. దానికి మనం రకరకాల పేర్లు పెడతాం కదండి. ఏంటి ఆ పేర్లు ఏముంటాయి అది? లేకపోతే దాని యొక్క గుణాలు ఒక్కసారి మీరు ఆత్మ. ఆ! ఆ! ఆత్మ. సూపర్. నెక్స్ట్. హ్మ్. ఆ ఆత్మకి మనం ఇంకొక 3 గుణాలు చెప్తాం. గుణాలు మాత్రమే. ఆ! సత్ సచ్చిత్ అనంత ఆ! కదా! 3 ఆనందం. గుణాలు. హ్మ్. సత్, హ్మ్. చిత్, ఆనందం. ఉన్నది. అలానే అది చిత్ అంటే చైతన్యవంతంగా ఉన్నది. ఆనందం. ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంది. కదా! అందుకని సచ్చిదానంద స్వరూపం అంటాం భగవంతుడిని. కదా! అంటే ఇదంతా కూడా చైతన్యం అనేది ఉంటుంది కదా! చిత్ అనేది. చిత్ అంటే చైతన్యం కదా! చిత్ అనే మాట నుంచి చైతన్యం అనేటువంటిది వచ్చింది. అంటే ఈ చైతన్య స్థితిలోకి ఈ చైతన్యమైనటువంటి దాంట్లో కలిసిపోతుంది. అంటే మనసే కదండీ అదంతా. అవునండి. కరెక్టే. కల్పనలన్నీ గూడా మనస్సేనండి. ఎగ్జాక్ట్. మనస్సే ఆ మనస్సుకున్నటువంటి క్యారెక్టరిస్టిక్స్. అది సత్, చిత్, ఆనందం. మనస్సే ఆత్మ. మనస్సే బుద్ధి. అలానే మనస్సే ఈ సచ్చిదానంద స్వరూపం అంటాం. అయితే మనస్సునెక్కడ చూపిస్తాం? దానికంటూ ఫిజికల్‌గా అంటే అదే సూక్ష్మ శరీరం. అదే ఆతివాహికం. ఏదైతే మనం సూచనా మాత్రంగా తెలియజెప్పేది ఏముందో నేను మొన్న ఒక చిన్న యూట్యూబ్ షార్ట్ చూస్తుంటే అందులో ఈ 'దాసనారాయణరావు' సినిమా డైలాగ్ ఒకటుంటుంది. కొడుకేదో వచ్చి "నాన్న నాకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను" అది ఇది అంటే, "ఎందుకురా?" అంటే, "మేము ఇద్దరం మనసులు ఇచ్చి పుచ్చుకున్నాం నాన్న" దాసనారాయణరావు అంటాడు. "మనసులు ఇచ్చి పుచ్చుకున్నావా? మనస్సు అంటే ఏంటిరా? దానికి రంగుందా? దాని రుచేంటి చెప్పు? దానికి రూపం ఏంటో చెప్పు" ఇది అని చెప్తూ ఉంటాడు. ఆ ప్రశ్న అసలు అంటే ఆఫ్‌కోర్స్ అది ఆ సమయంలో, ఆ సందర్భంలో అలా కాస్త నవ్వుగానే ఉంటుంది గానీ, దాన్ని కొంచెం మనం ఆలోచించి చూస్తే ఆహ్, దానికి కరెక్టే గదా! అనిపిస్తుంది. దానికంటూ ఒక రంగు, రుచి, వాసన 3 రోజెస్ టీ పౌడర్‌లాగా ఏముండవు కదా! కేవలం ఒక సూచన మాత్రంగా ద్వారా మాత్రమే తెలుసుకునేది. ఆ సూచనలో ఏమున్నది అంటే, దానికి సంబంధించినటువంటి ఒక చైతన్యం మాత్రం. అంటే ఒక డైనమిజం అనుకుందాం. రైట్. ఆ చైతన్యమే డైనమిజం అనుకుంటాం గదా! లేదా డైనమిజమే చైతన్యం ఏదైనా. లిటరల్ మీనింగ్స్. అంటే మనసులో ఉండే వికారాలని బట్టినా అండి? అంటే మనం ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తాం గదా! అది గూడా మళ్ళీ మన పూర్వ సంస్కారాలు గానీ అంతే కదండీ. ఇప్పుడు మీరు మీరు ఒక విషయాన్ని మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తున్నారు అంటే, దానికి కారణం ఏమై ఉంటుందండి? మన హ్యాబిట్సే కదా! మనం యాహ్! చేసే మీకు ఆ హాబిట్స్ అనేవి ఎక్కడి నుంచి అలవడ్డాయి? హ్మ్. ఎందుకంటే మనం పుట్టి పెరిగినటువంటి ప్రదేశాలు, వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆహ్, మనుషుల యొక్క ఆలోచనలు ఇవే కదా! దాని నుంచి కదా నా ప్రవర్తన అనేది అలవాటు పడింది. అంతేగాని నాకంటూ సొంతంగా ప్రవర్తన ఏదైనా ఏర్పడిందా? అదేలెండి. అంటే ఇప్పుడు గాంధీ గారు చెప్పినట్టు మ చెడు వినవద్దు, చెడు కనవద్దని. మనం ఎలా ఆ! ఫీడ్ చేస్తామో బ్రెయిన్‌కి అదే యాహ్! మళ్ళీ కరెక్ట్. అంటే అది బేసిక్‌గా దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం నాకంటూ ఒక ఆహ్, పర్స్‌పెక్టివ్ డెవలప్ అవుతుంది కదా! ఇప్పుడు మనం బయట ప్రపంచంలో చూస్తున్నటువంటి విషయాలతోనే కదా! నేను నా పర్స్‌పెక్టివ్‌ని డెవలప్ చేసుకుంటున్నాను. అవును. నేచర్, నర్చర్ అంటారు కదా! అదేనండి. కరెక్ట్. ఆ ప్రకృతి గుణం అది. కరెక్ట్. మీరన్నది చాలా కరెక్ట్. సో, ఆ ప్రాకృతికమైనటువంటి విషయాల ద్వారా అంటే
బయట నేను చూస్తున్నటువంటి విషయాల ద్వారా మాత్రమే నా యొక్క ఆలోచనా విధానం ఆధారపడి ఉంది. ఎప్పుడైతే ఆ బయట చూస్తున్నటువంటి విషయాలు పక్కన పెట్టి, నా నేనంటూ ఆలోచించడానికి అంటూ కూర్చునుంటే, ఇక ఏమున్నదక్కడ? అంటే అది సమాజ స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత అది మనకు తెలుస్తుంది ఏముందక్కడ అనేది. కాకపోతే దానిలోకి వెళ్ళటానికి మనం చేయడానికి ప్రయత్నం అంతా పూనుకోవాలి కదా! రైట్. సో, రాములు వారు అడిగిన ప్రశ్న ఏంటి? నేను నిద్ర నుంచి మేలుకున్న తర్వాత నా కల్లో చూసినవన్నీ ఏమైపోయినాయి? అంటే, ఏమున్నాయి రామా! అవన్నీ నీ చైతన్యంలో కలిసిపోయినాయి. కదా! అయెలా కలిసిపోతాయి? అంటే, గాలిలో కదలిక అనేది ఒక సహజమైనట్లుగా, అలానే నీటికి ద్రవత్వం అనేది సహజమైనట్లుగా, అంటే ఈ రెండిటిని మనం విడదీయగలమా? నీటిని, ద్రవత్వాన్ని, గాలిని గాలిలో ఉండేటువంటి కదలికల్ని మనం విడదీయగలమా? కదండీ! ఎందుకంటే ఇప్పుడు మనకి ఆంజనేయ స్వామి వారి చరిత్రలో గాలి వాయుదేవుల వారు గాలిని స్తంభింపజేస్తే ప్రపంచం అంతా స్తంభించిపోలా? గాలిలో కదలిక ఆపేస్తే ప్రపంచం అంతా, సృష్టి అంతా స్తంభించిపోలా? అంటే ఆ గాలికి కదలిక అనేది స్వభావం. లక్షణం. ఆ లక్షణాలతోనే ఆ! కదా చదువుతుంది. అదేనండి. నీటికి అది స్వభావం. అది లక్షణం. అలానే నువ్వు చూసాను అని అనుకుంటున్నటువంటి ఆ కల ఏదైతే ఉందో, అది నీ ఆత్మ యొక్క చైతన్యంలోకి కలిసిపోతుంది. అంటే చైతన్యం యొక్క లక్షణం అది. దాని గురించి నువ్వంత ఆలోచించక్కర్లా రామా! అంటూ ఈ స్వప్న పదార్థముల యొక్క ఆత్మ చైతన్యం యొక్క భేద జ్ఞానమే అసలైనటువంటి అజ్ఞానం. యస్తత్ర స్యాత్ ఇవాబోధః తద తద తత్ అజ్ఞానమనుత్తమం సైషా సంసృతిరిత్యుక్తా మిథ్యా జ్ఞానాత్మికోదిత. యస్తత్ర స్యాదివాబోధస్తద తద తత్ అజ్ఞానమనుత్తమం సైషా సంసృతిరిత్యుక్తా మిథ్యా జ్ఞానాత్మికోదిత. ఈ స్వప్న పదార్థాల యొక్క, అలానే ఆత్మ చైతన్యం యొక్క భేద జ్ఞానం, అంటే ఈ రెండింటిని విడివిడిగా చూడటం ఏదైతే ఉందో రామ, అది అజ్ఞానం అని. స్వప్నంలో కనిపించేటువంటి పదార్థం యొక్క చైతన్యం, అలానే ఆత్మకి ఉన్నటువంటి చైతన్యం, ఈ 2 వేరు వేరు అని అనుకోవటం మిక్కిలి అజ్ఞానకారకం. ఈ అనాది నుంచి వస్తున్నటువంటి ఈ భ్రమ ప్రవాహంలో పడినటువంటి పురుషుడు మరణమూర్ఛకు పూర్వం ఆతివాహిక శరీరాన్ని పొంది భ్రాంతి వలన భవిష్యత్ సృష్టికి అనుకూలమగు సృష్టి ప్రతిభాసలను అనుభవించుచూ ఉన్నాడు. ఇవన్నీ అతని మనస్సునే వెలియుచూ ఉన్నవి కానీ బయట లేవు. కానీ అతడు భ్రాంతి బలమున బయటనున్నట్లే తలంచుచూ ఉన్నాడు. స్వప్నానుభూతే ఇమా మరణాంతబోధే భ్రాంత్యేతర భ్రమదృశ స్ఫుట సర్గభాస భాంత్యాతివాహిక శరీరగతా సమస్తా సమస్త మిథ్యోదిత మృగనదీ సకరక్రమేణ సకరణక్రమేణ. అనాదిగా వస్తున్నటువంటి ఈ భ్రమ ప్రవాహం, ఈ సృష్టి, ఈ జన్మ, అనేకమైనటువంటి జన్మలు పొందటం, ఆ జన్మలు పొంది మళ్ళీ మళ్ళీ ప్రతి జన్మలో మళ్ళీ జన్మ చివర మళ్ళీ మరణించటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణించడం, ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఆతివాహిక శరీరాన్ని పొంది, అంటే జ్ఞానంతో ఆతివాహిక శరీరాన్ని పొంది
ఈ భ్రాంతి ఇదంతా కూడా ఈ పుట్టుక, చావు, మరలా పుట్టడం, మరలా చావటం, ఈ సృష్టి అనేది అంతా కూడా కేవలం భ్రమ, భ్రాంతి అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఇక ఆ అజ్ఞానం సమసిపోయి ఇవన్నీ కూడా ఈ సృష్టి, ఈ ఆలోచన ఇవంతా కూడా ఎక్కడో బయట లేదు. ఇదంతా కూడా ఈ భ్రాంతిమయమైనటువంటి మిథ్యా జ్ఞానంతో కూడుకున్నటువంటి ఈ సూక్ష్మ శరీరంలోనే ఏర్పడుతూ ఉన్నాయి. వాటిని తొలగించుకుంటే అప్పుడు ఇక్కడ ఇదంతా కూడా ఆత్మ చైతన్యమే కనిపిస్తుంది. అంతవరకు కూడా ఇదంతా కూడా ఒక భ్రాంతి బలంతో, అంటే ఇదంతా ఒక భ్రాంతి అనేటువంటి విషయం తెలిసిన తరువాత బయటపడతాము. అది తెలియకపోతే అక్కడే ఆ భ్రాంతి మూలంగానే ఏర్పడినటువంటి ఆ ఆది భౌతిక దేహమే ముఖ్యము, ఆది భౌతిక దేహమే మూలము అని అనుకుంటూ గడిపేస్తాడు మనిషి, అంటే జీవుడు. కాబట్టి రామ, అదొక్కటి పక్కన పెట్టేసుకో. ఇది ఆది భౌతికం అనేది శూన్యమైనటువంటిది, ఆతివాహికమైనటువంటిది మాత్రమే అసలైనటువంటి జ్ఞానస్వరూపం అని అన్న తర్వాత ఇక్కడ సరే మనకి ఈ లీలాదేవి, జ్ఞప్తిదేవి వీళ్ళందరూ మళ్ళీ పద్మనుడు యొక్క ఈ ఈ ప్రపంచంలోనికి వచ్చేసారు కదా వాళ్ళు. అంటే ఈ ఆకాశంలోనికి వచ్చారు. అంటే ఈ పద్మరాజు ఉన్నటువంటి ఆ పద్మరాజు గారు అమ్మవారి అనుగ్రహంతో ఆ పద్మరాజు గారు మళ్ళా పునరుజ్జీవుడవుతాడు. పునరుజ్జీవుడై ఆయన ఈ లీలతో కలిసి అమ్మవారు ఇచ్చినటువంటి ఆత్మజ్ఞానంతో కూడా కలిసి వాళ్ళు సుఖంగా రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఆత్మజ్ఞానులై చివరికి ఆ ఆత్మజ్ఞానంలోని కలిసిపోతారు. ఇది లీలోపాఖ్యానం పూర్తిగా. అయితే ఇక్కడ రాముల వారికి వశిష్ఠ మహర్షి చెప్పేటువంటి అసలైనటువంటి ఎందుకు ఈ లీలోపాఖ్యానాన్ని ఎందుకు మనం చదువుకోవాలి, దీని యొక్క ప్రయోజనం ఏంటి కదా. ఎందుకంటే ఇప్పుడు ఇంత దాదాపుగా ఒక 12-13 వారాలుగా దీన్ని ఈ లీలోపాఖ్యానంలో ఆ లీల పద్మరాజు గురించి సరస్వతి అమ్మవారిని ప్రార్థించటం, సరస్వతి అమ్మవారు ప్రత్యక్షమవటం, ఆ ప్రత్యక్షమైన అమ్మవారు సరస్వతి ఈ లీలాదేవికి వశిష్ఠుడు, అరుంధతి కథలు చెప్పటం, అక్కడి నుంచి వాళ్ళిద్దరూ ఆ వశిష్ఠుడు, అరుంధతి ఉన్నటువంటి ఆ ఆకాశంలోనికి వెళ్ళటం, ఆ ఆకాశంలో నుంచి మళ్ళా వాళ్ళు విధురథుడు మళ్ళీ ఇంకొక ద్వితీయ లీల ఉన్నటువంటి ఆకాశంలోనికి రావటం, అంటే ఆ ప్రపంచంలోనికి రావటం, ఆ ప్రపంచంలో మళ్ళీ ఆ విధురథ మహారాజు చనిపోవటం, ఈ లోపల ఈ ఇద్దరు లీలలు మాట్లాడుకోవటం, ఆ రెండవ లీలకి మళ్ళీ ఈ పద్మరాజు గారి యొక్క దీనిలోకి తీసుకెళ్ళటం, ప్రపంచంలోనికి తీసుకెళ్ళటం, మళ్ళీ ఈ లోపల ఈ ప్రయాణంలో ఈ మొదటి లీలకి అమ్మవారు ఆత్మజ్ఞానాన్ని బోధించటం, ఆ తర్వాత మళ్ళా పద్మరాజు పునరుజ్జీవితుడవటం, వాళ్ళు ఆత్మజ్ఞానంతో కలిసి ఉండి ఉన్నంతకాలం బతికి ఆ తర్వాత మళ్ళా వెళ్ళిపోవటం. ఇది మనం గత ఆల్మోస్ట్ 10-12 వారాల కింద చూసాం. అయితే ఇదంతా కూడా ఎక్కడి నుంచి మొదలైంది, ఎందుకు మొదలైంది, ఇది పైగా ఇది ఏ ప్రకరణంలో వస్తుంది? ఉత్పత్తి ప్రకరణం కదా. ఉత్పత్తి ప్రకరణంలో ఎందుకు చెప్పబడింది ఈ కథంతా కూడా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఉత్పత్తి ప్రకరణానికి ఆ లీలోపాఖ్యానాన్ని అక్కడ ఉటంకించటానికి ఏంటి సంబంధం?
అంటే లీలాదేవి ఆవిడ ఆ! తను ఓవర్‌గా వర్రీ అవ్వటం వల్ల ఆహ్, అంటే నేనేమైపోతాను హ్మ్. ఆహ్, పద్మరాజు పోతే నా ఆ! పరిస్థితి. హ్మ్. దానివల్ల అది అయిందంటారా? అంటే యాహ్! అదొక కారణం. యాహ్! ఇంకా ఈ ప్రకరణానికి పేరు గూడా ఉత్పత్తి కదా! ఉత్పత్తి ప్రకరణం. ఆ పేరుకి, ఆ పేరులో ఆ ప్రకరణంలో చెప్పబడినటువంటి ఈ ఆఖ్యానానికి ఏమైనా పోలికుందా? అంటే ఒక్కసారి మీ దృష్టికోణం నుంచి ఆలోచించండి. ఇదే కదా మనం ఇట్లా ఎలా పుట్టామో అసలు హ్మ్. ఏంటి దీని నిజమా ఇది అసలు నిజంగా ఇది మన శరీరం హ్మ్. ఇది మళ్ళీ అని రాములు వారు అడిగిన ప్రశ్నలకి ఆయన ఒక అంటే ఇదంతా నువ్వు చేసుకున్న కల్పనే రామా ఇంతకంటే ఏం లేదు అని చెప్పడం కోసం ఈ కథ చెప్పారు కదా. హ్మ్. ఎక్సలెంట్. అది జన్మల ఉత్పత్తికి ఇవి కారణాలు, కారణభూతాలై ఉన్నాయి. మన ఆలోచనలు, పూర్వజన్మ వాసనలు అని హ్మ్. ఆయన హ్మ్. చాలా లోతుగా ఇంకా మరి ఆ ప్రశ్నలు రాకుండా ఆ దిశలో హ్మ్. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారేమో ఉత్పత్తి ప్రకరణం, జన్మల ఉత్పత్తికి కారణాలు. హ్మ్. ఇక్కడ మళ్ళీ మనకి ఈ 3 ప్రకరణాలుంటాయి. ఒకటి మనకి సాధారణంగా త్రిమూర్తులంటాం గదా! త్రిమూర్తులనేవాళ్ళు ఏం జేస్తారు? సృష్టి, స్థితి, లయ. ఎక్సలెంట్. రైట్. ఈ మనకి ఇక్కడ యోగ వాసిష్టంలో కూడా సృష్టి అంటే ఏం చేయటం అండి? సృష్టి చేయటం అంటే ఏంటి? ఒక దానిని సృజించటం. అంటే ఒక దానిని ఉత్పత్తి చేయటం కదా! ప్రొడ్యూస్ చేయటం. క్రియేట్ చేయటం కదా! రైట్. తర్వాత వచ్చేదాన్ని స్థితి అంటారు. ఆ తర్వాత వచ్చేటువంటి దాన్ని లయ ప్రకరణం. ఇంకో వేరే ప్రకరణం దీని పేరు గూడా ఉంది దానికి. అది. అంటే ఇందులో కూడా ఆ తత్వాన్ని ఆ! చూపిస్తుంది. ఎక్సలెంట్ అండి. ఇందులో కూడా అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి దానిలో ఈ సృష్టి, స్థితి, లయం అనేవన్నీ కూడా ఆత్మ దృష్టితో చూస్తున్నాం మనం. ఈ ఆత్మ దృష్టితో చూసేటప్పుడు అక్కడ మనకి మొట్టమొదటిగా సృష్టి గురించి చెప్తున్నారు. ఉత్పత్తి. ఎలా ఉత్పత్తి అయింది? అసలు ఉత్పత్తి అనేది అయ్యిందా? లేకపోతే ఎక్కడి నుంచి అయింది? ఎవరో ఒకరు మానసికమైనటువంటి ఒక సంకల్పం చేసుకుంటే, ఆ సంకల్పంలో నుంచి ఉద్భవించింది. అంటే మానసికమైన ఇక్కడ మనకి చాలా సార్లు మనకి కళ గురించి చెప్తూ ఉంటారు. ఎందుకు మాట్లాడాలి కళ? మానసికమైంది కాబట్టి. ఆ! ఎక్సలెంట్ అండి. మానసికమైంది. మరి ఆ కళ పైగా మనకి "నువ్వు కళ నుంచి మేలుకున్న తర్వాత అక్కడ ఏమీ లేదురా రామా" అంటున్నారు గదా! అంటే ఎవరు ఇప్పుడు మనకి మనం చాలా సార్లు అనుకుంటాం. హిరణ్యగర్భుడి యొక్క ఆలోచనల నుంచి ఇదంతా వచ్చింది మానసికంగా. అంటే హిరణ్యగర్భుడు అంటే మనం బ్రహ్మగారు, బ్రహ్మగారు అనేస్తాం గానీ, ఏంటి? ఆ బ్రహ్మగారు ఎలా చేశారు ఈ సృష్టి రచన? ఒక ఆయన ఒక మానసికంగా అంటే మనస్సు అనేదే శూన్యమైతే, ఎందుకంటే దాన్ని సూచనాప్రాయంగా మాత్రమే చెప్తాం. అంటే ఈ సూచనాప్రాయంగా చెప్పబడినటువంటి ఈ ఈ సృష్టిలో ఈ జరిగినటువంటి ఉత్పత్తి ఏదైతే ఉందో, అదంతా కూడా సూచనా మాత్రంగానే గదా! సూక్ష్మమైనది అంటే శూన్యమైనదే గదా! భ్రమాత్మకమైనటువంటిదే కదా! అందుకని ఇక్కడ లీలోపాఖ్యానంలో వశిష్ఠ మహర్షి ఎన్ని టాపిక్స్ టచ్ చేసుంటారు. అసలు లీల ఉంది. ఆ లీల నుంచి పద్మరాజున్నాడు. ఆ పద్మరాజు పోయాడు. ఆ పోయిన పద్మరాజు దేహాన్ని అక్కడెక్కడో పూలలో గప్పిపెట్టి లీలాదేవి సమాధి స్థితిలోకెళ్ళిపోతే అమ్మవారు ఆ లీలాదేవి చేయి పట్టుకొని
వశిష్ఠుడును, అరుంధతి ఉన్నటువంటి వేరే గ్రామానికి తీసుకెళ్లారు. ఒక కొండ గ్రామానికి. ఆ కొండ గ్రామం లోపల ఒక పాకలోకి తీసుకెళ్లారు. అదే చెప్పి పైగా ఇదిగో నువ్వు సృష్టించుకున్నటువంటి ఆ పద్మరాజు సృష్టించుకున్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా ఈ పాకలో ఉన్నటువంటి ఒక చిన్న గుడిసెలో ఉన్నటువంటి ఒక చిన్న గదిలో నుంచే జరిగింది అని చెప్తారు. అక్కడి నుంచి ఆ మళ్ళీ ఆ పద్మరాజు మరణించాడు అని అనుకుంటుండగా, ఆ మరణించినటువంటి పద్మరాజు యొక్క ఊహలో ఆ జీవుడు ఊహించుకున్నటువంటి, ఏర్పరుచుకున్నటువంటి, లేకపోతే ఉత్పత్తి చేసుకున్నటువంటి అక్కడ ప్రపంచంలో విదూరథుడున్నాడు. ఆ విదూరథుడు ఎందుకంటే ఇక్కడ లీల అడుగుతుంది కదా! ఏంటి మరి ఆవిడ రెండో లీల కూడా నాలాగానే ఎందుకుంది అంటే, ఇది కేవలం విదూరథుడి ఊహ. విదూరథుడెవరు? పద్మరాజు గారి జీవుడు. ఆ పద్మరాజు గారి జీవుడెవరు? వశిష్ఠుడి జీవుడు. కదా! అంటే ఈ అప్పుడు ఆ వశిష్ఠుడు తను ఊహించుకున్నటువంటి ఆ ప్రపంచానికి సృష్టికర్త ఎవరు? ఆ హిరణ్యగర్భుడెవరు? వశిష్ఠుడే గదా! ఇప్పుడు ఆ ఆ వశిష్ఠుడు ఏర్పరుచుకున్నటువంటి అంటే అక్కడ హిరణ్యగర్భుడు అంటే ఇక్కడ కేవలం ఒక తత్వం మాత్రమే. కదా! ఆ తత్వానికి సంబంధించి అంటే ఆ తత్వం ఎటువంటి తత్వం? సృష్టి రచన చేసేటువంటి తత్వం. ఎటువంటి సృష్టి? ఎవరెవరి సృష్టి? కదా! ఇలా మనం ఆలోచించుకుంటుంటే ఇప్పుడు లీలోపాఖ్యానానికి సంబంధించినటువంటి ప్రయోజనం ఏంటి? అదే వశిష్ఠ మహర్షి చెప్తారు. అంటే మనం ఇప్పుడు ఏదైతే అంత చర్చించుకున్నామో ఆ చర్చని వశిష్ఠ మహర్షి రాముల వారికి చెప్తారు. ఈ లీలోపాఖ్యాన ప్రయోజన వర్ణనం అని. దానికొక సర్గ ఉంది. సరే. ఆ సర్గని అంత డీటెయిల్డ్‌గా మనం ఆలోచించాలా అనంటే ఇందుకోసమే. ఎందుకనంటే ఈ సృష్టి, రచన, ఈ ఉత్పత్తిలో అనేది ఒక మానసికంగా సంకల్పం మూలంగా ఏర్పడినటువంటిది. ఒకరి సంకల్పంలో ఏర్పడినటువంటి ఈ ప్రయోజనంలో, ఈ సృష్టిలో కనిపించేటువంటి ఒక విస్తృతమైనటువంటి ఈ సృష్టి అంతా కూడా కేవలం భ్రాంతి మాత్రకమే. ఎవరి భ్రాంతి? హిరణ్యగర్భుడు అని ఎవడైతే ఉన్నాడో వాడి భ్రాంతి. వాడెక్కడున్నాడు? హిరణ్యగర్భుడు అనేవాడు ఎక్కడున్నాడు? ఆ! వశిష్ఠుడు చెప్తున్నాడు కదా! అవునండి. కదా! హ్మ్. సో, ఇదంతా కూడా ఒక సూచన మాత్రంగా సూక్ష్మంగా ఉన్నటువంటి విషయం మాత్రమే. ఈ భౌతిక పరంగా లేదు. అది. సో, ఈ లీలోపాఖ్యాన ప్రయోజనంలో విషయం ఏంటి అంటే అదనమాట. బ్రహ్మాత్మకమైనటువంటి నిర్మలమైనటువంటి చితాకాశంలో ఈ జగత్తు అంతా కూడా ప్రతిఫలిస్తోంది. అంటే ప్రతిబింబిస్తోంది, ప్రతిభాసిస్తోంది. వాస్తవానికి పరమార్థ దృష్టితో చూస్తే రామా, దీనికి బ్రహ్మంలో కూడా తావు లేదు. ఎందుకంటే ఆ బ్రహ్మం అనేది కూడా ఒక చైతన్య పదార్థం అనుకుంటే, ఆ చైతన్య పదార్థం కంటున్నటువంటి స్వప్నం ఇది. కదా! ఇది బుద్ధి వికారం అవ్వటం వలన ఆ బుద్ధి పరిచ్ఛిన్నుడగు జీవుని యందే వెలిస్తూ ఉంది. మనకి అందుకనే కళకి పోలుస్తూ ఉంటారు. ఇది చాలా వరకు కూడా కళతో పోలిక ఉంటుంది. ఉత్పత్తి ప్రకరణం అంతా కూడా. ఎందుకోసం అంటే ఆ కళలో ఇప్పుడు నేను పడుకున్న తర్వాత నాకొచ్చినటువంటి కళలో కనిపించేటువంటి పాత్రలు అన్నీ కూడా ఎవరు ధరిస్తారు? కల కంటున్న నేను.
ఆ కలగంటున్న నేను ఆ పాత్రలన్నింటినీ ధరించి, ఆ పాత్రల యొక్క అన్ని అనుభూతులు కూడా నేనే పొందుతున్నాను. కదా! నేను అంటే ఇక్కడ ఈ దేహం అని కాదు. కదా! ఇప్పుడు నేను అందుకని మనం చాలా సార్లు అనుకున్నాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని నేను అని అనుకోండి. మనకి ఏం కనిపించింది? కళ్ళు మూసుకున్న తర్వాత నేను అని అనుకుంటే నాకేం కనిపించింది? ఒక్కసారి ఆలోచిస్తే ఈ దేహం, ఈ రూపం, అద్దంలో నన్ను నేను చూసుకుంటే నాకు వ్యతిరిక్తంగా కనిపించేటువంటి ఆ రూపం నేను అని. కానీ అది కాదు. నేను అనేది కేవలం ఒక ఆలోచన. నిన్న నేను మురళి మాట్లాడుకుంటే మురళి ఒక చాలా గొప్ప మాట ఒకటన్నాడు. ఎందుకంటే ఆ మాట అన్న తర్వాత నాకు థాట్ ప్రాసెస్ మారింది. నిజంగా. మురళి ఆ మాట నువ్వే చెప్పు. ఏమో నేనన్నాను. నేనన్నది యాక్చువల్‌గా 'జగన్మిథ్య బ్రహ్మ సత్యం జీవో బ్రహ్మ నాపరహ' అని ఉంది కదా! ఆ! అందులో జీవుడు, బ్రహ్మ ఒకటే అన్నప్పుడు, జీవుడు, బ్రహ్మ ఒకటే అన్నప్పుడు మనం అనుకునేదేంటంటే ఇప్పుడు నేనున్న యాజ్ ఈజ్ స్టేట్‌లో నేను బ్రహ్మని అనుకుంటాం గదా! హ్మ్. కానీ దాని అర్థం అది కాదు కదా! చెప్పు. మనిద్దరం వాచ్యార్థంలో కాదు, లక్షణార్థంలో ఒకటే అనే దీంట్లోకొస్తుందది. హ్మ్. అది చెప్పడానికి చేశా. యాహ్! ఎందుకంటే ఇప్పుడు అది మొన్న మా ఇద్దరికి సంభాషణ ఎలా వచ్చిందంటేనండి, నేను ఇప్పుడు అన్ని చోట్ల నేనే ఉన్నాను గదా! అలాంటప్పుడు నేను దేవుడిని గదా! అని అనుకుంటున్నాంగా మురళి అన్నాడు. నువ్వు దేవుడివి అని అనుకుంటున్నది ఏదైతే ఉందో, ఆ దేవుడు అనేటువంటి భావన రైట్? నువ్వు కళ్ళు నువ్వు చూసుకుంటే నువ్వెలా కనిపించావు నీకు? అన్నాడు. రైట్? సో, అక్కడ నేను అనేటువంటి ఆలోచనప్పుడు నాకేమనిపించింది? ఈ 2 చేతులతో, ఈ 2 కాళ్ళతో కనిపించినటువంటి దేహంలాగా కనిపించింది. కాదు గదా! ఎప్పుడైతే అది మనకి భావాత్మకంలో ఒక్కటిగానే కనిపిస్తుందది. అది భావాత్మకం కాకుండా అంటే ఇంకా దాన్ని నేను ఫిజికల్‌గానే ఆలోచిస్తుంటే, భౌతికంగా ఆలోచిస్తుంటే, అది కేవలం నేను అనేటువంటి ఇప్పుడు అది అదొక రకంగైన అహంకార ధోరణిలోకెళ్ళిపోతుంది. అంటే నేను చెప్పే మాట అర్థమయిందా లేదా నాకర్థం కాలేదు మీకు. ఎందుకనంటే దేహం నేను అనేటువంటి ఏదైతే ఉందో ఇది కేవలం భావాత్మకం. భావనలో. అంటే నాకు మురళి గారు చెప్పింది నాకు అర్థం కాలేదు. హ్మ్. నేను నాకు ఒక థాట్ వచ్చింది. అది కరెక్టేనా కాదా అని. హ్మ్. అది కనెక్టింగ్ టు ద సేమ్ థింగ్ అని. యాహ్! యాహ్! ఇప్పుడు ఆహ్, దేవుడు, జీవుడు అంటే పరబ్రహ్మ అండ్ జీవుడు ఒకటే అయినప్పుడు, జీవుళ్ళు కూడా జీవుళ్ళందరూ కూడా ఒకటే అవ్వాలి గదా! ఆహ్, ఇండివిడ్యువల్ ఐడెంటిటీ లేదు కదండీ! ఇండివిడ్యువల్ జీవుడనేవాడే లేడు. ఒక్క బ్రహ్మ ఒక్కటే ఉన్నాడు. అదే కదా అద్వైతం. కరెక్టే. ఆ బ్రహ్మ నుంచి వచ్చిన జీవులమే కదా మనం. బట్ రావడం అంటూ మనమందరం లేదక్కడ. హ్మ్. మీకెప్పుడైతే రావడం అన్నారో, మీరక్కడి నుంచి మీకు సృష్టి ఎలా క్రియేట్ అయింది, అవన్నీ చెప్తారు. ఆ తర్వాతేమో కళ లాంటిది ప్రపంచం అని చెప్తారు. సో, ఎప్పుడైతే మీరు కళ లాంటిది ప్రపంచం అన్నారో, అప్పుడు రావడం ఎక్కడుంది? అలాగే కళలో మీకు ఉన్న 10 మంది ఉన్నారనుకోండి. 10 హుహు. మందికి అస్తిత్వం యాక్చువల్‌గా 10 అస్తిత్వాలున్నాయా? లేక ఒకే అస్తిత్వం 10 మందికి ఉందా? షేర్ అయిందా? లేకపోతే అందరికి ఒకటే అస్తిత్వం ఉందా? అందరికి ఒకటే అస్తిత్వం ఉందక్కడ. షేర్ అవ్వలేదు. డివైడ్ అవ్వలేదు. సో, ఇండివిడ్యువల్ జీవుడని మీరు చెప్పలేరు. సో, ఇండివిడ్యువాలిటీ లేదు కళలో ఈచ్ పర్సన్‌కి విడివిడిగా. అందరికి కలిపి ఒక కళ. అవును. కలిపి కలన్నప్పుడు అందరం ఒకటే ఎందుకని కనట్లేదు అని. అంటే ఇప్పుడు నేనెందుకు ఇలా మోహినిలాగా ఉండి డిఫరెంట్ కలలు కంటున్నాను. నిన్నేదో పడుకొని నిద్రపోతుంటే ఏదో రాబరీ కలొచ్చింది నాకు.
సో, అదే కళ అందరి జీవుళ్ళకి ఎందుకు రాదు? అదే విధంగా ఓకే. నేను శివుడైనప్పుడు మరి నేను శివుడిలాగా నాకు ఎందుకు నేను స్పందించలేకపోతున్నాను? అదే ఐ నో ఇదంతా మాయలో ఉన్నామని గూడా తెలుస్తోంది నాకు. వి ఆర్ ఆల్ అగైన్ ఈ మాయ అనేది కప్పేస్తోంది. మనం ఆహ్, ఈ బ్రహ్మ అంటే కల్పనలో ఉన్నామనుకోండి పోనీ. కల్పనలోనే ఉన్నాం మనందరం. ఇలాంటి డిఫరెంట్ కల్పనలు ఎందుకని? సారీ చాలా స్టూపిడ్ క్వెషన్స్ అడుగుతున్నా. ఎందుకంటే మీరు ఇండివిడ్యువాలిటీ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి. మీరు మోహిని అనే ఒక ఇండివిడ్యువాలిటీ క్రియేట్ చేసుకున్నారు. దాంతోనే ఉన్నారు రోజు. దాంతోనే వ్యవహారం నడిపిస్తున్నారు. ఎప్పుడైతే మీరు ఇండివిడ్యువాలిటీ క్రియేట్ చేసుకొని ఇండివిడ్యువల్ ఎక్స్‌పీరియన్స్‌లతో ఉన్నారో మీకు ఆ ఇండివిడ్యువల్ ఎక్స్‌పీరియన్స్ సంబంధించిన రిజల్టే వస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే ఇండివిడ్యువల్‌గా ఆలోచించట్లేదో, ఎప్పుడైతే ఇండివిడ్యువల్‌గా లేరో మీకప్పుడు అది దానికి మీరు డిస్క్రైబ్ చేయలేరప్పుడు. అప్పుడు ఆ క్వెషనే రాదు మీకు. నేనంటే యాక్చువల్‌గా అదే ఇండివిడ్యువాలిటీ గురించి మేము మాట్లాడుకుంది నిన్న సోమశేఖర్ నేను ఎప్పుడైతే నేను జీవుడిని నేను చేసే పని బ్రహ్మ చేసిందే అంటే అప్పుడు యాక్చువల్‌గా మీరు ఇండివిడ్యువల్‌గా మాట్లాడుతున్నారు. అది కుదరదు. మన స్థాయి ఏదో దాన్ని బట్టే మన ఆ! అనుభవాలు ఉన్నాయి. ఆ! అది కుదరదు. సో, బ్రహ్మ వైపు నుంచి మాట్లాడితే వేరే గదా మొత్తం. అప్పుడు అసలు నేనే లేను. అప్పుడు నేను అనేది కూడా శూన్యమైపోతుంది. శూన్యం అయిపోయింది కదా! ఎందుకంటేనండి ఇప్పుడు ఇక్కడ నేను అనేది మనం ఇండివిడ్యువల్‌గా మాట్లాడుకుంటున్నాం. కదా! నేను ఎప్పుడైతే మనం సాధారణంగా ఉదాహరణ చెప్పుకుంటాం. ఇప్పుడు ఒక చేప సముద్రంలో ఉన్నప్పుడు, నీళ్ళల్లో ఉన్నప్పుడు అది నీటి నుంచి బయట పడ్డ తర్వాత నేను నీళ్ళల్లో ఉన్నాను, అరే! బయట ఉన్నాను అనేటువంటి ఆలోచన కలుగుతుంది గానీ, నీళ్ళల్లో ఉన్నంత సేపు కూడా దానికి నేను నీళ్ళల్లో ఉన్నాను అనేది తెలిసిందా? దానికి తెలియదు గదా! ఎల్లప్పుడూ నేను నీళ్ళలోనే ఉన్నా. అందుకే ఇప్పుడు బావిలో కప్ప అంటారు. బావిలో కప్పకి బయట ప్రపంచం తెలుస్తుందా? బావిలో కప్పే బ బ అదే ప్రపంచం. అలాగే నేను అనేటువంటి ఆ ఇండివిడ్యువల్‌గా ఎప్పుడు తెలుస్తుంది నేను ఇండివిడ్యువల్‌గా ఉన్నాను అనేది? నేను అనేది బయట దానికి వేరుగా ఉన్నప్పుడు నేను అనే ఫీలింగ్ కలుగుతోంది. అంటే ఇనీషియల్‌గా మనం మొదట్లో మాట్లాడుకునేటప్పుడు నేను అన్ని అన్ని చోట్ల నేనై ఉన్నాను, అంతటా నేనై ఉన్నాను అని మనం మాట్లాడుకున్నప్పుడు కూడా, అంతటా అనే మాటలోని అక్కడ నేను అది వేరు, వేరు కాదు మళ్ళీ అది వేరు కాదు నేనే ఉన్నాను అని మాట్లాడుకుంటాం. కానీ ఎప్పుడైతే అంతటా కూడా నేనే ఉన్నాను అనే ఆళ్ళ మాటలో అసలు నేనింకెక్కడున్నానప్పుడు? అంతటా నేనే ఉన్నానప్పుడు ఇంక నేనెక్కడున్నాను? ఎందుకంటే సముద్రంలో ఉన్న చేప, ఆ చేపకి నేను నీళ్ళల్లో ఉన్నాను, బయట ఉన్నాను అనేటువంటి ఆలోచన కలుగుతుందా? ఎందుకంటే దానికి అస్తిత్వం లేదు. అంటే ఆ నీళ్ళల్లో ఉన్నాను అనేటువంటి అస్తిత్వం ఆలోచన లేదు. ఎప్పుడైతే అది లేదు ఇంకా దానికి మొత్తం అంతా శూన్యం అయిపోయినట్టే కదా! నీళ్ళలో ఉన్నది. అలాగే నేను అనేటువంటి ఆ ఆలోచనలన్నీ కూడా సమసిపోయిన తర్వాత అక్కడ నాకంటూ ఒక అస్తిత్వం, నేను వేరు అనేటువంటి ఒక అస్తిత్వం కూడా పోయిన తరువాత మిగిలింది ఏముందిక? నాకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ కూడా లేదు అనేటువంటి ఆలోచన పోయిన తర్వాత అప్పుడు ఇంకేం మిగిలింది? శూన్యం. ఓకే అండి. యాహ్! ఓకే అండి. గాట్ ఇట్. నాకెక్కడ ప్రాబ్లమ్ వచ్చిందంటే ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో నువ్వు అస్తిత్వం అన్నావు గదా! హ్మ్. నాకు బౌండరీ ఏంటి అనేది చాలా కష్టంగా ఉంది డిఫైన్ చేసుకోవడానికి. నా బౌండరీ నా శరీరమా? నా బౌండరీ నేను చూస్తున్న ప్రపంచం అంతానా? అనేది నాకు నాకు రియలైజ్ అవ్వట్లే. అక్కడ నాకు కన్‌ఫ్యూజన్ అవుతుంది. అంటే కన్‌ఫ్యూజన్ అంటే నా ఉద్దేశ్యం అది ఇంకా నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. ఇందాక మళ్ళీ మనం చేప, నీరు బయట అదే అంటున్నాను. ఆలోచనకెళ్ళాననుకో. హ్మ్. ఇప్పుడు నేను సారీ చేప నీళ్ళలో నుంచి బయటికి వచ్చిన తరువాత కదా! కానీ నాకు రావడానికి లేదు గదా! ఆ!
ఎందుకో వచ్చింది అనుకుందాం. అవును. రావడానికి కానీ ఇక్కడ మన కేసులో రావడానికి లేదు. ఒడ్డు కొట్టుకొచ్చింది. రైట్? ఒడ్డుకు కొట్టుకొచ్చింది. కొట్టుకొచ్చిన తర్వాత నేల మీద పడిపోయింది. ఇంకా అక్కడ కొట్టుకుంటూ ఉంటుంది. కదా! దానికి శ్వాస ఆడదు. అవును. కొట్టుకుంటూ ఉంటుంది. హ్మ్. రైట్? అంటే అక్కడికి వచ్చిన తరువాత ఓహో! నేను నీళ్ళలో ఉన్నాను. నీళ్ళలో ఉంటేనే నాకు ప్రయోజనం అని అది తెలుసుకుంటుంది. కదా! అవును. ఎప్పుడైతే అది నీళ్ళలో ఉంటేనే ప్రయోజనం, నేను నీళ్ళలోకెళ్ళిపోతాను అని తెలిసిపోయిన తర్వాత, ఇంక నీళ్ళలోకెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అది బయట కలిగినటువంటి దానికి అనుభూతి కలుగుతుందా? కానీ ఇక్కడ బయటకు వెళ్ళడానికి లేదు కదా సమస్య. నువ్వు ఎక్కడ తిరిగినా కూడా అదే చెప్తున్నాను. నువ్వు కాకుండా లేవని నువ్వు చెప్తున్నావు కదా! నేను కానిది లేదు అని చెప్తున్నప్పుడు మళ్ళీ నువ్వు అది అక్కడ నువ్వన్నమాట. అక్కడ నీకు ఇండివిడ్యుయాలిటీ వచ్చేసింది మళ్ళీ అక్కడ. అదే అనుకన్నా. నేననేది అప్పుడు నేను ఎలా డిఫైన్ చేస్తాను? నా బౌండరీ ఎలా డిఫైన్ చేస్తాను? అసలు అక్కడ డిఫైన్ చేయడానికి కూడా లేదు. ఏం లేదక్కడ. బౌండరీనే లేదు కదండీ. దేర్ ఇస్ అదే శూన్యమే అని అనుకుంటే శూన్యానికి బౌండరీ ఎక్కడ పెడతాం మనం? యాహ్! సో ఇట్ ఈస్ లైక్ వాస్ట్. సో నేను అంటే నాకు మళ్ళీ నేను ఐ విల్ పుట్ ఎ థాట్ ఇక్కడ. యాహ్! ప్లీజ్. ఏంటంటే నేనిప్పుడు మీరు చేప ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత ఐ గాట్ కనెక్టెడ్ అన్నమాట. సో ఫర్ ద ఆన్సర్ నాకు వెతుకుతున్న దానికి నా బుర్రకి. సో నా పరిమితిలో నేను ఏమర్థం చేసుకున్నానంటే ఇప్పుడు మనం ఈ శరీరంలో ఉన్నంత సేపు మనం బౌండ్ టు ఈ మోహిని, ఈ సర్కిల్, నాకు, నా పిల్లలు అనే ఇదిలో పుట్టాము. ఓకే. అది కూడా మళ్ళీ పూర్వజన్మ వాసన వల్లే నేను పుట్టాను. సో ఇప్పుడు నేను ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను అసలు ఏంటి ఈ జన్మ? ఇదంతా ఏంటి? ఈ రొస్టేంటి అని. ఓకే. అప్పుడు నేనేమి అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది గాని, విన్నవి గాని, నా నాలెడ్జ్ నా ఈ అంధకారం నుంచి నేను బయటపడాలనే నా సెర్చ్‌లో ఆహ్, అదేంటి నేను నా జ్ఞానాన్ని పొందుతున్నాను. పొందుతూ నేను ఐయామ్ ట్రైయింగ్ టు బి లైక్ ఏ డ్రాప్ ఆన్ ద లోటస్ ఇదన్నమాట. సో ఆ కాన్షియస్‌తో ఎవ్రీ టైమ్ ఐ థింక్ ఐ హావ్ టు కైండ్ ఆఫ్ డూ ఏ నామస్మరణ చేస్తూ ఇది నాకు ఒక డ్రీమ్. ఓకే. నేను ఒక పెద్ద దీని నుంచి ఒక డ్రీమ్‌లో ఇప్పుడు ఉన్నాను అనుకుంటే గనక ఈ డ్రీమ్ నాది అయిపోతుంది నా ఈ ఆయుష్ తోటి. అయిపోయేటప్పుడు ఐ థింక్ నేను ఇంకా మళ్ళీ ఫుల్‌ఫిల్ అయిపోయినాయి. నాకు నా థాట్స్ అన్నీ అయిపోయినాయి. ఐయామ్ డన్ అనుకుంటూ పోతే గనక వెళ్ళినప్పుడు నేను పరబ్రహ్మలో కలుస్తాననా? అంటే ఇప్పుడు మనకి ఈయనే ఉన్నారు. మన గురువుగారు మీరెప్పుడు చెప్తారు గదా! మన అరుణాచల గురువుగారు. ఆయన అంటే ఓన్లీ హి వాస్ లైక్ లుకింగ్ గదా! బయట అవన్నీ చూస్తూ ఆయన చుట్టుపక్కల ఏవి అంటించుకోకుండా ఆయనకొచ్చిన రోగానికి కూడా ట్రీట్‌మెంట్ తీసుకోకుండా ఓకే. నేను చేసిన కర్మకి నేను అనుభవిస్తున్నాను అని ఐ థింక్ ఇంకా మళ్ళీ ఆయన పుట్టుండకపోవచ్చేమో గదా! మోక్షం వచ్చేసుంటుంది. ఆయన పరబ్రహ్మలో అలా కలిసిపోయి ఉంటారేమో. అది అంటే ఐ డోంట్ నో. ఇది హౌ నేను ఎలా దీనికి కనెక్ట్ చేసి చెప్పానో ఈ థాట్ నాకు తెలీదు. సో మనం ఈ నాలెడ్జ్‌ని ఇప్పుడంటే సౌందర్యలహరిలో గూడా చెప్తున్నారు వీళ్ళు అవిద్యానాం అంతస్తిమిరమిహిర ద్వీపనగరి జడానాం చైతన్యం. అంటే అంధకారంలో ఉన్న వాళ్ళు ఆ నాలెడ్జ్ అనేది ఆ చైతన్యం ద్వారా వచ్చిన తర్వాత ఇంకా షీ విల్ లైక్ టేక్ యూ విత్ హర్. ఇంకా నథింగ్ ఈస్ దేర్ అన్నమాట. సో అది ప్రాక్టీస్ చేస్తూ మనం ఏంటి మనం చూస్తూ అంతా అబ్జర్వ్ చేస్తూ ఉండి ప్రపంచాన్ని అదేంటి మనం ఇప్పుడు ఆయనే ఉన్నారు రాముల వారి స్టోరీని ఈయనకి చెప్తున్నారు కాబట్టి ఆయన చేయాల్సిన డ్యూటీస్ అన్ని ఆయన చేస్తున్నారు. చేసుకుని చివరికి ఎండ్ ఆఫ్ ద లైఫ్ హీ విల్ గెట్ ద రియలైజేషన్. అదా అంటే ఐ డోంట్ నో ఇదేంటి మళ్ళీ ప్రశ్నకి ప్రశ్నే సమాధానం చెప్పానండి. ఇప్పుడు మనకి యాక్చువల్‌గా ఇక్కడ ఒక్క నిమిషం రాముల వారి యొక్క పేరుకి సంబంధించి అర్థంలోనికెళ్దాం. ఓకే అండి. వశిష్ఠ మహర్షి రాముల వారికి ఆ పేరు పేరు పెట్టడం వెనకాల ఉండేటువంటి అంతరార్థం ఏదై ఉంటుందంటారు? రామ. ఎందుకు పెట్టారు? ఐడియా లేదండి అసలు. అసలు రామ అనే మాటకి అర్థం ఏంటండి?
రమింపజేసేవాడు. రమింపజేసేవాడు, తనలో తాను రమించిపోయేవాడు. రమించిపోయేవాడు. ఓకే. కదా? రమింపచేసేవాడా? అంటే రివర్స్ అంటారా ఇప్పుడు? రెండూనండి. రెండు ఉంటాయి. ఓకే. రమించేవాడు, రమింపజేసేవాడు. కరెక్ట్. ఇప్పుడు రాముల వారు పుట్టినప్పుడు రమింపజేసేవాడు. పుట్టిన తరువాత ఈ విషయం యోగ వాసిష్టం అంటే ఆత్మజ్ఞానం తెలిసిన తర్వాత ఆయన రమించిపోయేవాడు. తనలో తాను రమించిపోయేవాడు. అంటే రమించిపోతూ రమింపజేస్తాడు రామ అంటే. నిజంగానే మనకి రామదాస్ గారి కీర్తన వస్తుంది, అసలు ఏమి రుచిరా. ఆ పేరు తలుచుకుంటేనే మనకి రామ అనే పేరు తలుచుకుంటేనే ఎంత ఆనందం కలుగుతుందో ఆలోచించండి. చాలా తీయగా ఉంటుంది ఆ మాట. తనలో తాను రమించిపోతూ జనులని కూడా రమింపజేసేటువంటి వాడు రాముడు. తనలో తాను రమించిపోవడం అంటే ఏంటి? అంటే తాను ఎవరో తను తెలుసుకున్న తర్వాత తను అంటే తను ఆ ఆత్మజ్ఞానాన్ని పొందిన తరువాత తనలో తానుగా రమించిపోవడం అంటే చుట్టూ నాకు కనిపిస్తున్నదంతా కూడా నేనై ఉన్నాను అనేటువంటి ఆ ఆలోచన కలిగిన తర్వాత ఆయన అందులో అన్నిటా నేనే, అంతటా నేనే అనే విషయం తెలుసుకున్న తర్వాత ఇక దేనికి నేను వెరవాలి, దేనికి నేను కష్టపడాలి, దేనికి నేను బాధపడాలి, దేనికి నేను దుఃఖపడాలి, అంటే ఈ ఈతి బాధలనేవి అంటూ ఏమీ లేవు అనే విషయం తెలుసుకున్న తర్వాత ఆయనలో ఎల్లప్పుడూ కూడా ఆ సచ్చిదానందం అలానే ఉండిపోతుంది. శాశ్వతుడు ఆయన. శాశ్వతుడు అంటే ఈ రకంగా శాశ్వతుడు. ఎల్లప్పుడూ ఉండేవాడు, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవాడు. సచ్చిదానంద స్వరూపుడు అంటే ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండేవాడు. శాశ్వతుడు. అయితే మరి మనకు సాధారణంగా ప్రశ్న వస్తుంది, మరి అయితే రాములు వారు సీతా వియోగం అప్పుడు ఎందుకంత దుఃఖించారు? తండ్రి పోయినప్పుడు ఎందుకంత ఏడ్చారు? తల్లిని వదిలేస్తూ వచ్చినప్పుడు ఎందుకంత దుఃఖించారు? మరి ఇన్ని దుఃఖాలతో ఉన్నప్పుడు రాముడు ఎలా రమించేవాడు? పైగా భార్యని వదిలేసి మళ్ళీ సీతమ్మ వారిని అడవుల్లోకి పంపేసేటప్పుడు ఆయన ఎంత కిందపడి, చిన్నపిల్లల కిందపడి ఏడుస్తాడు ఆయన. నిజంగానే పొల్లుతూ ఏడుస్తాడు మీరు ఉత్తర రామాయణం చదివితే. మరి అక్కడ ఏం రమించిపోయేవాడు? ఎలా రాముడు కదండి. లోపల ఆయన ఎల్లప్పుడూ కూడా ఆత్మజ్ఞాని. బయటికి మాత్రం బాహ్యంగా ఆయన ఎలా జనులందరినీ రమింపజేసేవాడే గాని బయటికి మాత్రం ఆయన ఎల్లప్పుడూ కూడా ఆ బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటి బంధాలతోనే ఉంటారు. కానీ లోన ఎటువంటి బంధాలు, ఎటువంటి దుఃఖాలు అంటనివాడు. అందుకని మనం కృష్ణుడిని మాయలవాడు అంటాం. అసలైన మాయగాడు రాముడు. అందరినీ కూడా మాయ చేసేస్తాడు రాముడు. ఇక్కడ రాదామండి. మనం వచ్చే వారం ఈ లీలోపాఖ్యానం ఇక్కడ ఇవాళతో పూర్తయింది కాబట్టి వచ్చే వారం నుంచి కొత్త సర్గలోకి వెళ్తాము. అది జగత్ స్వరూప వర్ణనం అని, ఆ తర్వాత దైవ శబ్దార్థ నిరూపణం. అసలు దైవం అంటే ఏమిటి? ఇది మరి దీనికి ఫలస్థుతి ఏదో అన్నారు. ఫలస్థుతి ఇదేనండి మనం మాట్లాడుకున్నాం. అంతేనా? అదేనా? ఓకే. అంటే అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది కదా ఫలస్థుతి అనేది.
ఓకే. ఓకే. మూలంగా ఇది ఏంటి ఇది ఆ! పరిస్థితి ఎందుకంటే ఆ అంటే పాయింట్ మీరు విద్యార్థి లభతే కంప్లీట్ విద్యార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం ఇలానే కాదు కదా ఉండేది. అదే అదే నాకర్థమైంది. ఇంకొకటి నాకనిపించింది ఈ ఉత్పత్తి ప్రకరణానికి లీల అనే ఆవిడని పెట్టడం కూడా అది ఒక విధమైన ఆ పేరు ఆ లీల అని ఆలోచించడం కూడా దానికి ఒక లింక్ కరెక్ట్ గానే పెట్టారా అనిపించింది. యాహ్! హ్మ్. యాహ్! ఇదంతా ఒక లీల. లీల అంటే ఏం జరగనిది కదా! ఒక మాయలాగా. హ్మ్. అవును. బావుందండి. చాలా సంతోషం. మణి గారు మీరేదో అంటున్నారు? అంటే ఇందాక పాయింట్ అది కంప్లీట్ అయిందా? నాకర్థం కాలేదా? నాకర్థం కాలే. రాములు వారి ఎగ్జాంపుల్ మీరెందుకు చెప్పారు ఓహ్! అనేది అదా! నాకు అంటే ఆ! ఐ ఇక్కడ వాస్ వీర అబ్రప్ట్‌గా ఆగిందా? లేకపోతే నేనేమన్నా మధ్యలో మిస్ అయ్యానా? నాకర్థం రాముల వారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, ఇప్పుడు రాముల వారు ఇన్ని ప్రశ్నలేస్తున్నారు. ఇందాక అందుకే అనుకున్నాం గదా! ఈ యోగ వాసిష్టం వినటానికి ముందర రాముల వారు ఎలా ఉన్నారు? యోగ వాసిష్టం విన్న తర్వాత ఎలా ఉన్నారు? ఇప్పుడు యోగ వాసిష్టం ముందర మనకి రాముల వారి యొక్క వియోగం ఉంటుంది. వియోగం అంటున్నాను. విషాదం ఉంటుంది. హ్మ్. ఆయన ఈ ఆయన 13 ఏళ్ళప్పుడు వెళ్ళి దేశాటనం చేసొచ్చి, ఆ దేశాటనంలో ఉన్నటువంటి జనుల ఈతి బాధలు, చావులు, పుట్టుకలు, మరణాలు, దుఃఖాలు, రోగాలు, రొష్టులు ఇవన్నీ చూసి, ఏంటి జీవితం అంటే ఇంతేనా అనేటువంటి ఒక దానిలోకి వెళ్ళిపోయి, అట్లా వెళ్ళిపోయినటువంటి వాడు తర్వాత ఈ ఈ ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత తాను ఎట్లాగా రవించిపోయాడు. మనకి ఇది చెప్తున్నాం గదా! నిర్వాణ ప్రకరణంలో పూర్వార్ధం, ఉత్తరార్ధం అని ఉంటుంది. ఆ హ్మ్. నిర్వాణ ప్రకరణంలో పూర్వార్ధం చివరికొచ్చేటప్పటికి రాముల వారు పూర్తి సమాధి స్థితిలోకెళ్ళిపోతారసలు. హుహు. హ్మ్. అక్కడ తరువాత మళ్ళీ ఆయనని లేపుతారు. మనకు సాధారణంగా ఒక ప్రశ్నొస్తుంది గదా! మరి ఇంత ఆత్మజ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి ఎందుకేడ్చాడు అని. అహా! అంటే వియోగం నాకు గాని, తండ్రి వియోగం గాని, హ్మ్. లేకపోతే తల్లిని వదిలి వచ్చేసేటప్పుడు గాని, తర్వాత భార్యను మళ్ళీ అడవుల్లోకి పంపించేసేటప్పుడు గాని, అంటే ఎందుకని ఎండ్ స్టోరీలో గూడా ఆయన ఏమి అంటే ఐ డోంట్ నో అది మరి ఏమి ఎగ్జాంపుల్ ఆయన ఇచ్చారు అనేది నాకు అర్థం కాలేదు. ఆయన అబ్రప్ట్ గానే హిస్ లైఫ్ సాక్రిఫైస్ చేసుకుంటారు గదా! సో, అంటే అది గూడా సీతా వియోగం వల్లే అయ్యుండొచ్చు కదా! ఆవిడ చాలిచ్చేస్తారు గదా! ఆవిడది. తర్వాత ఆయన గూడా. సో, ఆ! మరి ఏం నేర్చుకున్నారు ఆయన అనేది నాకర్థం గాలేదు. అంటే ఆయన ఆ విరక్తి భావన ఆయన మొదటి నుంచి ఆయన ఆ సంసారంలో ఇరుక్కుపోయే ఉన్నారు. ఆ సంసారంలో ఆయన రమిస్తున్నారు. ఎదుటి వాళ్ళని ఆయన ప్రేమతోటి రమింపజేస్తున్నారు. హ్మ్. కానీ ఆయన కూరుకుపోయారు గదా! అందులో కంప్లీట్‌లీ. సో, హి ఈస్ లైక్ రాముడు. రాముడికి భర్త సీత కాబట్టి సీత వియోగం ఉంది. నేను ఏడవాల్సిందే హ్మ్. అన్నారక్కడ. మళ్ళీ లాస్ట్‌లో గూడా అలానే అవుతుంది గదా! సో, అది నాకు అర్థం గాలే. ఆయన ఎంత డైజెస్ట్ చేసుకున్నారు యోగ వాసిష్టాన్ని అని హ్మ్. రాముల వారు. హ్మ్. ఆహ్, అంటే మారారు అని అన్నారు కదా! మీరు. ఆ మార్పనేది ఏంటి అనేది నాకర్థం గాలేదు. సో మనకి యోగ వాసిష్టంలో ఒక చోట చెప్తారు. ఆత్మ భావన అనేది ఏదైతే ఉందో, ఈ మాట ఆత్మ భావన అనేది ఏదైతే ఉందో దాన్ని డెఫినిషన్‌లో ఆలోచించండి. భావన. హ్మ్. ఎందుకంటే మళ్ళీ మొదటి నుంచి చెప్తున్నది అదే. ఇది సూక్ష్మం, ఇది సూచన, ఇది భావన, ఇది మనస్సు, ఇది సంకల్పం, ఇది బుద్ధి. రైట్? హ్మ్. ఆ భావనలో ఆయనుంటాడు. ఓకే. అంటే ఇది ఆత్ ఇ ఇది ఇది ఈ ఈ దేహం గాని ఇవేవి కూడా శాశ్వతాలు కావు. ఇది ఆత్మ మాత్రమే నిశ్చయమైనది, నిర్మలమైనది, నిర్ణయమైనది, హ్మ్. నిశ్చలమైనది. ఇవన్నీ చెప్పుకున్న తర్వాత కానీ వ్యావహారిక దృష్టిలో ఇప్పుడు రాముల వారు వ్యావహారికంగా వ్యవహరించటంలో మాత్రమే ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ స్థితి ఉండాలని లేదు. ఇప్పుడు అందరం రమణ మహర్షి యొక్క స్థితిలోనే ఉన్నారా?
లేకపోతే అందరూ గూడా వశిష్ఠ మహర్షి స్థితిలో ఉన్నారా? లేరు గదండీ. హ్మ్. లేనప్పుడు ఆ వశిష్ఠ మహర్షి మరి ఇప్పుడు మీరు చిన్నగా ఉన్నారండి. పసిపిల్ల. ఓకే. ఒక రె ఒ ఒ ఒక 10 నెల్లో, 11 నెల్లో వచ్చిన తర్వాత అడుగులేయటం ప్రారంభించారు. మీ నాన్నగారు మీ వేలు పట్టుకొని నడిపిస్తూ ఉంటారు. నడిపించేటప్పుడు ఆయన కొంచెం వంగి మీ వేలుని అందుకుని, మీ వేలుని మీ వేలుని అందుకుని నడుస్తూ ఉంటారు. ఆయన అంత మునుపు నడిచేంత తను మామూలుగా నడిచేంతగా నడుస్తారా? లేపోతే మీరు చిన్న పిల్లగా ఉన్నప్పుడు మీరు నడిచేటప్పుడు మీతో పాటుగా నెమ్మదిగా మీరు తప్పటడుగులు వేస్తూ వస్తుంటే మీతో పాటు నెమ్మదిగా నడుస్తారా? కదా! మీతో హ్మ్. పాటు నెమ్మదిగా నడుస్తారు. తర్వాత మీకు ఒక 2, 3 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ తప్పటడుగులు ఆగి నెమ్మదిగా పరిగెడతారు. ఆ తప్పటడుగులు ఆగి పరిగెట్టేటప్పుడు మీ నాన్నగారు మీ వేలుని వదిలేసిన ఒకవేళ మీ వెనకాల వెళ్లి నడుస్తూ ఉన్నా కూడా, ఒకవేళ మీ వేలు పట్టుకొని నడుస్తున్నా, ఇంతకు మునుపు నడిచినట్టుగా ఉండదు కదా! కొంచెం ఫాస్ట్‌గానే నడుస్తారు. ఆ తర్వాత ఒక 5, 6 ఏళ్ళొచ్చినా మీరు మీ నాన్నగారి వేలు పట్టుకొని నడుస్తారు కానీ, మీ నాన్నగారు ఎంత ఫాస్ట్‌గా వెళ్తున్నారో మీరు అంత ఫాస్ట్‌గా వెళ్తారు. ఆ తర్వాత మీ నాన్నగారు మీ చెయ్యి వదిలేస్తారు. మీరు మీ అంతట నడుస్తూ ఉంటారు. నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, హ్మ్. ఒక గురువు వశిష్ఠ మహర్షి రాముల వారి యొక్క వాళ్ళ గురువైన రాముల వారినే వద్దు. మన గురువే అనుకుందాం. మనకి తె మన మనకి సంబంధించిన ఒక ఆత్మజ్ఞాని. మన తనతో పాటు ఉద్ధరించబడాలి అనుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ముందరగా వాళ్ళు వంగుతారు. వంగి మన వేలు అందుకొని మనతో పాటుగా వాళ్ళు గూడా తప్పటడుగులు వేస్తున్నట్లుగానే నడుస్తూ ముందరికి వెళ్తారు. ఎప్పుడైతే మనం వారి యొక్క వేగాన్ని అందుకోగలము, లేకపోతే వారితో పాటుగా వారు ఉన్నటువంటి స్థితిలోకి మనం చేరుకోగలుగుతున్నారు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు, అప్పుడు మన వేలు వదిలేస్తాం. ఇప్పుడు నువ్వు వెళ్ళు. సో, రాముల వారు మనకి ఇదంతా కూడా మన వేలు పట్టుకొని నడిపించేటువంటి తండ్రి లాంటివారు. హ్మ్. అందుకని ఆయన మనతో పాటు వంగుంటారు. అంటే మనం పడేటువంటి బాధలన్నీ గూడా ఆయన గూడా అనుభవిస్తారు. అనుభవించారు. అనుభవించి తర్వాత ఎప్పుడైతే వీళ్ళు నడుస్తార్రా, వీళ్ళంతట వీళ్ళు వెళ్తార్రా అనేటువంటి ఆలోచన కలిగితే ఆయన వదిలేస్తారు. ఈ అవతారాన్ని వదిలేసారు. హ్మ్. అది. ఓకే. యాహ్! థాంక్స్ అండి. సోమశేఖర్ గారు క్విక్ రిక్వెస్ట్. నెక్స్ట్ వీక్ అందరికీ వీలైతే గనుక సాటర్డే పెట్టుకుందామా? యాహ్! తప్పకుండా. నాకేం అభ్యంతరం లేదు. అంటే అందరూ కూడా వాళ్ళ కుదురుతుంది అంటేనే. అంటే యాహ్! యాహ్! సండే చండీ హోమం ఉంది. ఓహ్! వెరీ గుడ్. సూపర్ అండి. సాటర్‌డే డెఫినెట్. నాకేం అభ్యంతరం లేదండి. నాకు ఏ రోజైనా యాక్చువల్లీ వీలైతే మనం మొదటనే అనుకున్నాం కదా! 2 రోజులు పెట్టుకుందాం అని. రైట్. నాకేం అభ్యంతరం లేదండి. యాహ్! యాహ్! ఫైన్ అండి. ష్యూర్ అండి. అయితే ఐల్ జస్ట్ సెండ్ ఏ పోలింగ్ ఆన్ ద వాట్సాప్ గ్రూప్‌లో ఒకసారి పోలింగ్ పెడదాం. షూర్. యాహ్! ఓకే అండి. ఓకే. థాంక్స్. థాంక్స్ అండి. సరే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.